ఇక్కడ స్కూల్ బస్సు ఇంటి ముందుకు వస్తుంది, బస్సులో కూర్చునే ఉంటారు, స్కూల్కి వెళ్ళాక కూర్చునే ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్లో మళ్ళీ కూర్చునే ఉంటారు, పడుకుంటారు. మీరు యాజ్ పేరెంట్స్ మీ జనరేషనల్ ట్రామాని హీల్ చేసుకోకపోతే అసలు పిల్లల్ని కనకండి. జనరల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పేరెంట్స్ మదర్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే పిల్లలకి పాలు బాగా వస్తాయి? సో ఈ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలంటే మన తెలుగు స్టేట్స్లో కామన్గా ఇచ్చే ఫుడ్ ఏంటంటే పాలు, బ్రెడ్. పాలు తాగేస్తే పాలు వచ్చేస్తాయి అనుకుంటారు, రావు. దానికి ఏం డైరెక్ట్ పైప్ లేదు, అలా పాలులాగా మారిపోవడానికి. అండ్ కొంతమంది పిల్లలు పెరుగు తినరు, మజ్జిగ తాగరు, అది వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది లైఫ్ టైమ్. సో అది మానిపించాలంటే ఏం చేయాలి? బట్ బై బర్త్డే ఒకవేళ వాళ్ళు తినట్లేదు అంటే వాళ్ళ చాయిస్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అందరూ అన్నీ తినేరు కదా. సో ఇప్పుడు ఆ పెరుగు నుంచి వచ్చే కాల్షియం ఒకవేళ వాళ్ళు రాగి జావ తాగుతున్నారంటే ఓకే, ఆ కాల్షియం వెళ్తుందా లేదా చూసుకోవాలి. పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని అసలు తినిపించకూడదు, వెరీ రిస్కీ. ఎందుకనంటే ఇలా పడుకున్నప్పుడు ఈ ఫుడ్ పైపు, విండ్ పైపు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ ఫుడ్ వాళ్ళు మింగే గ్యాప్లో ఫుడ్ పైప్లో కాకుండా విండ్ పైప్లోకి వెళ్ళిపోతే ఆస్పిరేషన్ అయ్యి లంగ్స్లోకి కూడా ఫుడ్ వెళ్ళిపోవచ్చు, విచ్ ఈస్ వెరీ సీరియస్. పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఇట్లా ఎత్తుకొని ఊపేస్తూ ఉంటారు, వాళ్ళు పడుకుంటారు అని చెప్పి, అది కరెక్టేనా? అలా ఊపేసినప్పుడు ఏంటంటే షేక్ అండ్ బేబీ సిండ్రోమ్ అని ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా సివియర్గా ఊపేసినప్పుడు. పైకి ఎత్తుకుని ఊపేస్తూ ఉంటారు నవ్వుతున్నారు కదా అని. అలా ఉన్నప్పుడు అందరి పిల్లలకి అవ్వకపోవచ్చు, బట్ మీ పిల్లలకి అలా అవుతాయి. పిల్లలకి టూత్ పేస్ట్లు ఏం వాడాలి అన్న డౌట్ అయితే ఉండింది. సో మీరేం సజెస్ట్ చేస్తారు? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రాత్రి పాలు తాగిచ్చి పడుకోబెడతారు. సో ఈ పాలలో ఉండే షుగర్, లాక్టోజ్ ఏదైతే ఉందో అది క్యావిటీస్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం 2 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లల్లో కూడా పుచ్చిపాళ్ళు చూస్తున్నాం. ఎందుకనంటే పాల వల్ల. సో చిన్న పిల్లల్లో కూడా మనం ఒబెసిటీ చూస్తున్నాం. ఇప్పుడు అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వెయిట్ పెరగడం ఎంతోసేపు ఏం పట్టదు. మీరు ఇలానే షుగర్స్ పెడుతూ కొడితే వాళ్ళు ఒబెసిటీ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇంకా ఏ జబ్బులు ఉంటే అవన్నీ వస్తాయి. సో ఇన్ఫాంట్స్ అప్పటి నుంచి కూడా హోమియోపతిని మనం యూజ్ చేయొచ్చా? చక్కగా 3 నెలల పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు సేఫ్గా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాన్ హెల్త్. నేను చైత్య. ఈరోజు మన పాడ్కాస్ట్లో గెస్ట్ హోమియోపతి డాక్టర్ శ్వేత బండపల్లి గారు. జనరల్గా పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ హెల్త్ విషయంలో పేరెంట్స్కి చాలానే డౌట్స్ ఉంటూ ఉంటాయి. పిల్లలకి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటి అని అంటే అది తల్లిపాలు. తల్లిపాలు మంచిగా రావాలి అని అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పిల్లలకి ఏ ఏజ్ నుంచి ఫుడ్ స్టార్ట్ చేయాలి, ఏ ఫుడ్స్ పెట్టాలి, ఏది పెట్టకూడదు, పిల్లలు మంచిగా హెల్తీగా గ్రో అవ్వాలి అని అంటే యాజ్ ఎ పేరెంట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి ప్రతి ఒక్క పేరెంట్కి ఉండే కామన్ డౌట్స్ అన్నిటినీ కూడా ఈ రోజు పాడ్కాస్ట్లో నేను అడిగి తెలుసుకోబోతున్నాను. హాయ్ మ్యామ్. హాయ్ చైత్య, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. వీఆర్ బ్యాక్ అగైన్ ఫర్ ద సెకండ్ ఎపిసోడ్. సో మ్యామ్, మనం ఈ ఎపిసోడ్ అంతా కూడా పిల్లల హెల్త్ గురించి మాట్లాడుకుందాం. సో జనరల్లీ చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఇన్ఫాంట్స్ దగ్గర నుంచి కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఈ వీక్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కాబట్టి జనరల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పేరెంట్స్ మదర్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి పిల్లలకి పాలు బాగా వస్తాయి? బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్కి ఈ ఇయర్ మెయిన్ మోటో ఏంటంటే మదర్కి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడము, బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవేర్నెస్ పెంచడం గురించి. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఆగస్ట్ ఈ ఫస్ట్ వీక్లో మనం బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే సప్లై అనేది డిమాండ్ మీద ఉంటుంది. సో బేబీ ఎంత సక్ చేయడం స్టార్ట్ చేస్తే బాడీ అంత ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది కూడా ఏంటంటే ఈ బేబీ ఏజ్ని బట్టి కూడా మిల్క్ సప్లై అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. పుట్టిన వెంటనే బేబీ స్టమక్ చిన్న చెర్రీ సైజ్ అంత ఉంటుంది, అంతే మిల్క్ సరిపోతుంది. దానికి మదర్ లీటర్లు పాలు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. బేబీకి ఎంత నీడ్ ఉందో అంత మన బాడీ చాలా ఇంటెలిజెంట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. సో అంతగా బేబీ సరిపోతుంది. సక్ చేసే రిఫ్లెక్స్ కొద్దీ దానికి బాడీ అంతకంత మిల్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ మిల్క్ ప్రొడ్యూస్ చేయాలంటే మన తెలుగు స్టేట్స్లో కామన్గా ఇచ్చే ఫుడ్ ఏంటంటే పాలు, బ్రెడ్. పాలు తాగేస్తే పాలు వచ్చేస్తాయి అనుకుంటారు, రావు. దానికి ఏం డైరెక్ట్ పైప్ లేదు, అలా పాలులాగా మారిపోవడానికి. పాలులో మేజర్గా ఉండేది ఏంటి? ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ ఉండే ఫుడ్ మదర్కి ఇవ్వాలి. బ్రెడ్లో ఏముంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాంట్లో ఎలాంటి ప్రోటీన్ లేదు. సో లీఫీ వెజిటేబుల్స్, ఎందుకంటే వాటిలో ఫోలిక్ యాసిడ్, జింక్ ఇలాంటి మంచి వైటమిన్స్ ఉంటాయి కాబట్టి ఆకుకూరలు, నట్స్ అండ్ సీడ్స్, మెంతులు, బాగా ప్రోబయోటిక్స్ బాగా ఇవ్వాలి. హైడ్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత వాటర్ అట్లీస్ట్ 3+ లీటర్స్ తాగాలి. స్లీప్ బాగుండాలి.
రెస్ట్ బాగా ఉండాలి. ఇలా స్ట్రెస్ లేకుండా ఎమోషనల్ సపోర్ట్ యాజ్ ఫ్యామిలీ ఇవ్వగలగాలి. ఇవన్నీ చేసినప్పుడు బాడీ న్యాచురల్‌గా దానికి అదే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇలా కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళు ప్రెషర్ క్రియేట్ చేసేస్తే డెఫినిట్‌గా బాడీ ఇంకా స్ట్రెస్‌లోకెళ్ళిపోతుంది. ఆ ఉన్న మిల్క్ సప్లై కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో, ఫస్ట్ బేబీలో కూడా లాచింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే బేబీకి నిప్పుల్ని సరిగ్గా పట్టుకొని సక్ చేయడం కూడా రాని సిట్యుయేషన్‌లో లాక్టేషన్ కౌన్సిలర్స్ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు మదర్‌ని ఎడ్యుకేట్ చేసి, ఆ తర్వాత బేబీ సక్లింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మదర్‌కి మిల్క్ సరిగ్గా రావట్లేదు అనంటే, ఆ టైంలో ఏం చేయాలి? అబ్సల్యూట్‌లీ ఫార్ములా ఫుడ్ మీద రిలై అవ్వచ్చు. మనకేదైతే ఫార్ములా ఫీడ్ ఉంటుందో అది ఆల్టర్‌నేటివ్ టు బ్రెస్ట్ మిల్క్. ఓకే. కాకపోతే బ్రెస్ట్ మిల్క్‌ని బీట్ చేయలేదు. ఎందుకంటే దీంట్లో మదర్ నుంచి వచ్చే యాంటీబాడీస్ అనేది ఉంటాయి మనకి మిల్క్‌లో. సో, దాంతో బేబీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అలాంటి ఒక క్వాలిటీ ఫార్ములా ఫీడ్‌లో మిస్ అవ్వచ్చేమో గానీ, బట్ న్యూట్రిషనలీ సేమ్‌గానే ఉంటుంది. సో, ఫార్ములా ఫీడ్ ఇచ్చే మదర్స్ గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. వాళ్ళని గిల్టీ అయ్యేలాగా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ఫీల్ చేయించకూడదు. కొంతమంది పైప్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, మిల్క్ పైప్స్. ఆ! సో, అది యూజ్ చేయడం సేఫేనా? సో, పంపింగ్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఇలాగే మనం అనుకున్నాం. సప్లై చాలా తక్కువుంది. సో, ఇంకా స్టిమ్యులేట్ చేయడానికి ఫ్రీక్వెంట్ పంపింగ్ చేస్తూ ఉంటే సో, ఇప్పుడు అర్థమవుతుంది కదా! ఇంకా ప్రొడ్యూస్ చేయాలని. సో, ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి పంపింగ్ అనేది ఒక రకంగా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ సెకండ్ అందరికీ మెటర్నిటీ లీవ్స్ ఎక్కువగా ఉండవు. అవును. సో, ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు చూసుకుంటుంటే వాళ్ళు వర్క్‌కెళ్ళిపోయినప్పుడు వీళ్ళు పంప్ చేసి పెట్టిన మిల్క్‌ని వాళ్ళు ఇంట్లో ఎవరైతే టేక్ కేర్ చేస్తున్నారో వాళ్ళు ఇవ్వగలరు. ఓకే. అంటే అట్లా స్టోర్ చేసుకోవచ్చా మిల్క్‌ని? చేసుకోవచ్చు. మనం నార్మల్ రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మార్నింగ్ ఎక్స్‌ప్రెస్ చేసి ఇస్తే ఈవినింగ్ వరకు మెల్లిమెల్లిగా ఆ ఫీడ్‌ని మనం డివైడ్ చేసుకొని ఇవ్వచ్చు. బట్ వన్స్ ఒకసారి బాటిల్‌లో వేసి బేబీ తీసుకున్న తర్వాత దాన్ని మనం హాఫ్ అన్ అవర్‌కి మించి వాడకూడదు. అంటే ఓకే. సగం తాగి వదిలేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇద్దాము అంటే ఇవ్వకూడదు. ఎందుకంటే సలైవా ట్రాన్స్‌ఫర్ అయ్యి బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది. ఓకే. అలా కాకుండా ఫ్రిడ్జ్‌లోనే ఉంటే ఒక 6 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. హ్మ్. ఫ్రీజర్‌లో పెడితే 3-6 మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓహ్! ఓకే. అండ్ కొంతమంది మదర్స్ గిఫ్టెడ్‌గా వాళ్ళకి సప్లై చాలా ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో, ఇలాంటి మదర్స్‌తో అపీల్ ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎలా అయితే మనకు ఉంటాయో బ్రెస్ట్ మిల్క్ డొనేట్ కూడా చేయొచ్చు మనం. ఓకే. సో, ఇలా చేసినప్పుడు ఎన్ఐసీయూలో ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు. వాళ్ళకి మిల్క్ ఇవ్వడానికి ఇలా మదర్స్‌కి ఎవరికైతే మిల్క్ సప్లై లేదో అలాంటి వాళ్ళు ఈ బ్యాంక్ నుంచి మిల్క్ తీసుకోవచ్చనమాట. సో, అలాంటి బేబీస్‌కి హెల్ప్ అవుతుంది. నైస్. ఓకే. సో, జనరల్లీ 6 మంత్స్ రాగానే పిల్లలకి ఫుడ్స్ అలవాటు చేస్తూ ఉంటారు. సాలిడ్ ఫుడ్స్ అనేది. సో, ఏ మంత్ లైక్ ఈ మంత్‌లో ఈ ఫుడ్ పెట్టాలి, ఈ మంత్‌లో ఈ ఫుడ్ స్టార్ట్ చేయాలి. అట్లా ఏమన్నా మెజర్‌మెంట్స్ ఉంటాయా మ్యామ్? 6 మంత్స్ వరకు ఎక్స్‌క్లూజివ్‌లీ బ్రెస్ట్ ఫీడింగ్. 6 మంత్స్ వరకు వాటర్ గానీ, ఎలాంటి ఫ్లూయిడ్స్ ఇవ్వకూడదు బేబీస్‌కి. మనకు కామన్‌గా సమ్మర్‌లో పుట్టిన బేబీస్‌కైతే పాలేం సరిపోతాయని నీళ్లు పోస్తూ ఉంటారు పిల్లలకి. వాటర్ తాగిపిచ్చేస్తుంటారు. చిన్న ఉగ్గు గిన్నెలుంటాయి. దాంట్లో నీళ్లు పోసి తాగిపిచ్చేస్తూ ఉంటారు. సో, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బేబీకి కిడ్నీస్ ఇంకా అంత డెవలప్ అయి ఉండవు. అంటే ఎంతైతే బ్రెస్ట్ మిల్క్ ఉందో అంత వాటిని ప్యూరిఫై చేసుకొని హ్యాండిల్ చేయగలవు. ఈ ఎక్స్‌ట్రా సప్లై ఆఫ్ మిల్క్‌ని అవి హ్యాండిల్ చేయలేక కిడ్నీస్ కెన్ గో ఇంటూ ఫెయిల్యూర్. ఓహ్! సో, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అవి అంత వాటర్ లోడ్‌ని తీసుకోలేక. హ్మ్. అండ్ హనీ ఇస్తారు మోస్ట్ కామన్‌లీ. హ్మ్. ఏమైనా ఏడుస్తున్నా లేకపోతే ఇంకేదున్నా హనీలో మంచి గుణాలుంటాయి అని చెప్పి ఏడుపు ఆపేస్తారు అని చెప్పి తేనె నాకిస్తూ ఉంటారు. హ్మ్. తేనెలో బాటిలిజం అనేది ఒకటి మనం చూస్తామనమాట. అదొక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. సో, దీంతో ఇన్ఫెక్ట్ అయినప్పుడు సివియర్ వామిటింగ్స్, మోషన్స్, డీహైడ్రేషన్ అయ్యి బేబీస్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓహ్! సో, ఇలాంటి ఏ ఎక్స్‌టర్నల్ లేకుండా 6 మంత్స్ వరకు ఎన్ని ఫీడ్స్ అయితే బేబీ డిమాండ్ చేస్తుందో ఎవ్రీ 2 అవర్స్ యూజువల్లీ. హ్మ్. సో, అలాగా ఫీడింగ్ మాత్రమే చేయాలి. ఎలాంటి ఎక్స్‌టర్నల్ ఫుడ్స్ గానీ ఏమీ ఇవ్వకూడదు. ఓకే. ఆఫ్టర్ 6 మంత్స్ సాలిడ్ స్టార్ట్ చేయొచ్చు. మనకి కామన్‌గా 6వ నెల అన్నప్రాసన చేస్తారు కదా! హ్మ్. సో, అలాంటప్పుడు మెల్లిగా సెమీ సాలిడ్ ఫుడ్స్. అది కూడా ఎలా అంటే మనం మింగే కన్సిస్టెన్సీలో లైక్ ఎలా అంటే బనానాని మనం మ్యాష్ చేస్తే అన్నం మెత్తగా పిసికితే ఎలా ఉంటదో అలాంటి సెమీ సాలిడ్ ఫుడ్స్ ఇవ్వచ్చు. ఓకే. యాపిల్ ప్యూరీస్, వెజిటబుల్స్‌ని స్టీమ్ చేసి అంటే ఉడకబెట్టేసి దాన్ని మెత్తగా చేసి అలాంటి ప్యూరీస్ ఇవ్వచ్చు. విత్ నో సాల్ట్, నో షుగర్. ఓకే. సాల్ట్ కూడా ఇవ్వద్దు. ఇవ్వద్దు. ఎందుకంటే మనకంటే టేస్ట్ తెలుసు. బేబీస్‌కి అప్పటికే ఎక్వైర్డ్ టేస్ట్ ఏమి ఉండదు. వాళ్ళకి మనం ఎలా పెడితే వాటి న్యాచురల్ టేస్టే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. మనకు ఉప్పు కావాలని వాళ్ళకి ఉప్పేయాల్సిన అవసరం లేదు. ఓకే. దే లైక్ బ్లాండ్ ఫుడ్. సో, వాళ్ళకి ఆ బ్లాండ్ ఫుడ్డే ఇవ్వాలి. 2 ఇయర్స్ ఏజ్ వరకు సాల్ట్, షుగర్ అస్సలు అవసరం లేదు. ఓకే. ఇవ్వకూడదు కూడా. హ్మ్. షుగర్ ఇస్తే వాళ్ళల్లో బిహేవియరల్ ఇష్యూస్ వస్తాయి. సాల్ట్ ఇస్తే ఇలాంటి మనకి ఇందాక కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. సో, ఏం లేకుండా హ్యాపీగా అంటిల్ 2 ఇయర్స్ ఏమీ యాడ్ చేయకుండా ఇవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఇది 6 మంత్స్ టు 1 ఇయర్ మెల్లిగా
ఆ సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీని కొద్దిగా సాలిడ్స్ వైపు తీసుకెళ్ళొచ్చు అనమాట. కొంచెం 10+ months వచ్చినప్పుడు ఉడకబెట్టిన క్యారెట్ని స్టిక్ లాగా చేతికిస్తే వాళ్ళకి అప్పుడే కొంచెం టీత్ ఇలా అవుతుంటుంది, టీతింగ్ లాగా అయినప్పుడు సో అది కొరుక్కోవడము అది చేస్తారు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఫింగర్ సైజ్డ్ బైట్స్ ఇవ్వచ్చు. ఆఫ్టర్ 1 year ఉన్నప్పుడు మనం ఏదైతే అన్నం తింటున్నామో చక్కగా ఇంత ముద్దలు కలిపి ఇచ్చేస్తే చేత్తో పిక్ చేసుకుని తింటారు. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ రిఫ్లెక్సెస్ డెవలప్ అవుతాయి. వాళ్ళు ఫస్ట్ ఫుడ్ని చూస్తారు, తర్వాత దాన్ని పిక్ చేసుకున్నప్పుడు చేతిలో ఉన్న సెన్సెస్తో దాన్ని టచ్ చేసి దాని టెక్స్చర్ ఫీల్ అవుతారు. వాళ్ళే తీసుకుని నోట్లో పెట్టుకున్నప్పుడు హ్యాండ్ అండ్ మౌత్ కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. సో ఇలా అంతా అయినప్పుడు వాళ్ళ ఫుడ్ని అప్రిషియేట్ చేస్తారు. కానీ మన దగ్గర ఏం చేస్తారు, కామన్గా పిల్లల్ని ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టేసి స్పూన్తో నోట్లో కుక్కేస్తూ ఉంటారు, దాని ఒక జావలాగా చేసేసి. సో ఇది ఏమవుతుందంటే ఆ కిడ్స్కి ఫుడ్ టైం అనేసరికి ఏడుస్తారు, పారిపోతారు, అసలు తినరు. వాళ్ళు ఫుడ్ని పనిష్మెంట్ అనుకుంటారు. ఫుడ్ని ఎంజాయ్ చేయాల్సిన ఏజ్లో వాళ్ళకి మనం దాన్ని పనిష్మెంట్ లాగా చేస్తే తర్వాత స్కూల్ గోయింగ్ ఏజ్లో మా పిల్లలు ఏమీ తినరు, కూరలు తినరు, ఫ్రూట్స్ తినరు, ఏం చేయరంటే మరి మీరు వాళ్ళకి ఫుడ్ని ఒక పనిష్మెంట్ లాగా చేస్తే వాళ్ళు ఎందుకు ఇష్టపడతారు? సో ఈ 1 year 2 years ఏజ్ గ్రూప్ నుంచే వాళ్ళని ఫుడ్తో మీరు ఎంత ఫెమిలియర్గా చేస్తే అంత ఎక్కువ వాళ్ళు ఫుడ్ని ఇష్టపడతారు. సో మీరు కూరగాయలు తెచ్చినప్పుడు వాళ్ళని అప్పటికి వాళ్ళ కలర్స్ అన్నీ ఐడెంటిఫై చేయగలరు. ఆ 2 years అన్నప్పుడు కూర్చుని టాడ్లర్ ఏజ్లో యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళతో మీరు వెజిటేబుల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ వాళ్ళతో పిక్ చేయించినప్పుడు వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఓకే నేను తీసుకున్న ఫుడ్ ఇదేదో ఫారెన్ ఆబ్జెక్ట్ కాదు అని. సో కుకింగ్ ప్రాసెస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, ఇది ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. మనం అనుకుంటాం వాళ్ళకి ఏం తెలియదు అని, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 2-3 కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పప్పు అన్నం ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుతే ఎందుకు తినరు? ప్లస్ మెస్ చేశారు అనుకుందాం, ఇప్పుడు కూర్చోబెట్టి వాళ్ళకి ఒక చైర్ మీద కూర్చోబెట్టి వాళ్ళ బౌల్ ఇస్తే మెస్ చేయనివ్వండి, వాళ్ళ చేతితో టెక్స్చర్ని ఫీల్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు. అప్పటి వరకు వాళ్ళకి ఏం తెలియదు కదా. సో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి, వాళ్ళ చేతితో వాళ్ళనే తిననివ్వాలి. అండ్ ఈ ఏజ్ గ్రూప్లో ఆఫ్టర్ 1 year అంత మిల్క్ అవసరం లేదు, సాలిడ్స్ మీద డిపెండ్ అవ్వగలరు. సో ఇలాగ తినట్లేదు కదా అని లీటర్లు పాలు పోసేస్తూ ఉంటారు, ఎదిగితే చాలు అని. నో, సాలిడ్ ఫుడ్ ఇచ్చే న్యూట్రిషన్ మిల్క్లో అన్నీ ఉండవు కదా, ఫైబర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీ పిల్లలు ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలి అనే ఒపీనియన్ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక వెజిటేబుల్ నచ్చొచ్చు, నాకు ఒక వెజిటేబుల్ నచ్చొచ్చు, అలా పిల్లోడికి కూడా ఏదో ఒక చాయిస్ ఉంటుంది కదా. ఆ చాయిస్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అన్ని ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి, కానీ వాళ్ళు ఏదైనా రిజెక్ట్ చేస్తుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఓకే నాకు నచ్చింది నా పేరెంట్స్ ఇస్తున్నారు, నచ్చింది అవాయిడ్ చేస్తున్నారు అన్నప్పుడు పిల్లలకి పాజిటివ్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది ఫుడ్తో. అది మనకి మెయిన్ కావాలి. అప్పుడు ఈ పిక్కీ ఈటింగ్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని అసలు తినిపించకూడదు, వెరీ రిస్కీ. ఎందుకనంటే ఇలా పడుకున్నప్పుడు ఈ ఫుడ్ పైపు విండ్ పైపు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ ఫుడ్ వాళ్ళు మింగే గ్యాప్లో ఫుడ్ పైప్లో కాకుండా విండ్ పైప్లోకి వెళ్ళిపోతే ఆస్పిరేషన్ అయ్యి లంగ్స్లోకి కూడా ఫుడ్ వెళ్ళిపోవచ్చు, విచ్ ఈస్ వెరీ సీరియస్. దానికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడవచ్చు. ఆ ఫుడ్ ఇన్ఫెక్ట్ అయ్యి నిమోనియా క్రియేట్ అయ్యి చాలా రిస్కీ. ఏది కూడా పిల్లల్ని ఇలా పడుకోబెట్టి ఫీడింగ్ కూడా at 45 degrees యాంగిల్ చేయాలి. అలా కంప్లీట్గా ఇలా వెనక్కి పడుకోబెట్టేసి అస్సలు ఫీడ్ చేయకూడదు. ఆస్పిరేషన్ రిస్క్ చాలా ఎక్కువ. ఆస్పిరేషన్ అంటే బేసిక్గా ఫుడ్ కానీ వాటర్ కానీ ఫుడ్ పైప్లో కాకుండా విండ్ పైప్ మన గాలి వెళ్ళే దాంట్లో వెళ్ళినప్పుడు వెరీ రిస్కీ. పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఇట్లా ఎత్తుకొని ఊపేస్తూ ఉంటారు, వాళ్ళు పడుకుంటారు అని చెప్పి, అది కరెక్టేనా? అలా ఊపేసినప్పుడు ఏంటంటే షేకెన్ బేబీ సిండ్రోమ్ అని ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా సివియర్గా ఊపేసినప్పుడు. మొన్న ఏదో రీల్ చూసాను, చాటలో బేబీని పెట్టి ఎగరేస్తుంది ఒక పెద్ద ఆవిడ. సో అలా చేసినప్పుడు వెరీ వెరీ రిస్కీ. ప్లస్ పైకి ఎత్తుకుని ఊపేస్తూ ఉంటారు నవ్వుతున్నారు కదా అని. అలా ఉన్నప్పుడు అందరి పిల్లలకి అవ్వకపోవచ్చు, బట్ మీ పిల్లలకి అలా అవుతాయి. సో సేఫ్ టు అవాయిడ్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేరెంటింగ్ మిస్టేక్స్ కూడా ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి ఎలాగా కళ్ళు పెద్దగా అయిపోతాయని కాటుకు పెడుతూ ఉంటారు. కళ్ళ సైజు, మన బాడీ కలర్, బాడీ వెయిట్, హెయిర్ కలర్, హెయిర్ టెక్స్చర్ అన్నీ జెనెటిక్స్లో ఉంటాయి. దీన్ని మనం ఎక్స్టర్నల్గా ఏం చేసి మార్చలేము. సో ఫస్ట్ అలా చేయొద్దు. కాటుక మీరు ఇంట్లో చేసినప్పటికీ మీరు సోర్స్ చేసిన ఆయిల్ న్యాచురల్ అని మీకు ఏంటి తెలుసు? తెలియదు. సో ఆ కాటుక మీరు పెట్టినప్పుడు అది ఆ టియర్ డక్ట్ నుంచి మీ బ్లడ్ సప్లైలో, పిల్లల బ్లడ్ సప్లైలో ఆ లెడ్ కలిసే ఛాన్స్ ఉంటుంది. సో లెడ్ ఎక్కువగా అయినప్పుడు పిల్లలకి ఫిట్స్ రావడం కానీ, ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా అవ్వకపోవడం కానీ ఇలాంటివన్నీ అవ్వచ్చు. సో కాటుక అనేది అవాయిడ్ చేయడం బెటర్. అంటే మేము న్యాచురల్గానే కాటుకొని తయారు చేసుకుంటాము, అది రీల్స్లో వస్తుంది కదా, ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని బాగా కాల్ చేసి అది వచ్చిన దాన్ని వాళ్ళు కాటుకగా మార్చి మేము ఇది పెడుతున్నాం, ఇది హెల్దీ అండి. సో ఇది సపోర్ట్ చేస్తారా మీరు? ఒకవేళ అది మీరు న్యాచురల్గా మీకు సొంత గానుగలు ఉన్నాయి, మీ ఆయిల్ 100% ప్యూర్
అని అనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ మార్కెట్లో ఎంత న్యాచురల్ అని చెప్పినప్పటికీ వీ కెనాట్ ట్రస్ట్. బట్ అయినప్పటికీ కంటి ఏరియాని అవాయిడ్ చేసి నార్మల్గా బొట్టు కానీ ఇంకేదైనా పెట్టుకోవచ్చు. కంటి దగ్గర అట్లీస్ట్ కంటి లోపలికి వెళ్ళిపోకుండా అట్లీస్ట్ బయటికి పెట్టుకొని అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా లేదు మేము అనుకుంటే మీకు అది న్యాచురల్ ఆయిల్లో ఎలాంటి కల్తీ లేదు అని మీకు 100% తెలిస్తే చేయండి, అదర్వైజ్ అవాయిడ్. చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు వాళ్ళని బాధేస్తారు ఆ టైంలో, ఒక ఎక్సర్సైజ్ అని లేకపోతే స్ట్రెచ్చింగ్ అని చెప్పేసి. సో జనరల్గా పేరెంట్స్ చేసి అక్కడ మిస్టేక్స్ ఏముంటాయి? ఇది కూడా మన ప్రీవియస్ జనరేషన్స్ నుంచి వస్తున్నది. పిల్లలు అలా స్నానం చేయించేటప్పుడు బాగా ఏడుస్తే వాళ్ళ లంగ్ కెపాసిటీ పెరిగి అంత ఏడ్చినందుకు అంతే హాయిగా పడుకుంటారు అనుకుంటారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఫుడ్ ట్రామా అయినట్టు పిల్లలకి స్నానం టైం అనేటప్పటికి కూడా ట్రామా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలాగ స్నానం అనేసరికి భయపడతారు. ఎందుకనంటే ఈ చైల్డ్హుడ్ ట్రామా. స్నానం అనేది ఎలా ఉండాలి, మనం రిలాక్స్ అవ్వాలి. గోరువెచ్చని నీళ్లు మనం చేయి ముంచితే మన చేయి పెట్టగలిగినంత వేడి మాత్రమే పోయాలి. ఇంత వేడి నీళ్ళు పోస్తే పిల్లల స్కిన్ ఎక్స్ట్రీమ్లీ డ్రై అయిపోతుంది. వాళ్ళ స్కిన్ మనకంటే చాలా పల్చగా ఉంటుంది, అంత వేడి కూడా పట్టదు. వాళ్ళు ఎర్రగా అయిపోయి ఉంటారు స్నానం చేయించే టైంకి. మళ్ళీ ఈ స్నానం చేసే ముందర కాళ్ళు చేతులు పట్టుకుని లాగేస్తూ ఉంటారు. లాగేసినప్పుడు పుల్డ్ ఎల్బో అంటే ఎల్బో జాయింట్ డిస్లొకేట్ అవ్వడము, అండ్ ఇంకా ఆయిల్ లోపలికి వెళ్ళిపోవడం, కళ్ళల్లో ముక్కుల్లో వేస్తూ ఉంటారు. ఈ ఆయిల్ కూడా నోస్లో వేసినప్పుడు అది ఆస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లంగ్స్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ అన్ని ఆయిల్స్ మంచివని మనం చెప్పలేం కదా, వాటిలో కల్తీ ఉన్నప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఏదున్నా ఇంతకు ముందు చేశారంటే ఇంతకుముందు వాళ్ళకి 10 పిల్లల్లో ఎంతమంది అలైవ్గా ఉండి 40 years వరకు వచ్చి ఉంటారు? 2 3. ఇప్పుడు అపురూపంగా ఒకళ్ళనో ఇద్దరినో అంటున్నారు. మరి వాళ్ళని కాపాడుకోవాలి కదా. ఇలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్లు చేసి రిస్క్ తీసుకోగలరా? తీసుకుంటామంటే తీసుకోండి, బట్ యాజ్ డాక్టర్స్ వీ డోంట్ అడ్వైస్. ఓకే. పిల్లలకి ముక్కు నొక్కేస్తూ ఉంటారు, మీకు బండ ముక్కు వచ్చేస్తుంది, సన్నగా కావాలి, షార్ప్ నోస్ అని చెప్పి. సో అది మంచిదా కాదా? కాదు. ఎందుకు? అదే చెప్పాను కదా, మన బాడీ టైప్, హైట్, వెయిట్, నోస్ అయినా సరే మీ పేరెంట్స్కి ఎలా ఉందో మీకు అలానే వస్తుంది. ముక్కు నొక్కేస్తే ఎలా మారిపోతుంది షేపు? పిల్లలకి స్నానం చేసేటప్పుడు బాగా రుద్దేస్తూ ఉంటారు కదా, ఒకటి బాడీ మీద ఉన్న హెయిర్ పోవడానికి రుద్దుతారు, అండ్ తర్వాత అంటే వాళ్ళు పెరిగే కొద్దీ ఆ హెయిర్ రాకుండా నార్మల్ స్కిన్ వస్తుంది అని అంటారు. ఇది నిజమేనా? కాదు, అబ్సల్యూట్లీ ఫాల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ హెయిర్ అనేది ప్రొటెక్టివ్. అంటే మన బాడీ మీద ఆ న్యాచురల్ ఆయిల్ సెక్రీషన్ అయ్యి ఏమి పురుగులు లాంటివి అవి మన స్కిన్లోకి ఈజీగా వెళ్ళిపోకుండా బాడీ హెయిర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో బాడీ హెయిర్ని న్యాచురల్గా యాక్సెప్ట్ చేయగలగాలి. సో అది ఫస్ట్. అండ్ తర్వాత ఈ పసుపని శనగపిండి అని వేసి రుద్దేస్తూ ఉంటారు పిల్లల్ని, దానివల్ల అవుతుంది అని. సో దానివల్ల హెయిర్ గ్రోత్ని ఏమీ ఎఫెక్ట్ చేయదు. హెయిర్ గ్రోత్ కూడా జెనెటిక్సే. మీ పేరెంట్స్కి అంటే వాళ్ళ పేరెంట్స్కి, ఆ బేబీ పేరెంట్స్కి హెయిర్ గ్రోత్ ఎలా ఉందో అలానే వస్తుంది. ఇంకా కామన్గా ఏం చూస్తున్నాం, ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళ అమ్మాయిల్లో హెయిర్ గ్రోత్ తగ్గించడానికి ఏం చేయాలి అని అడుగుతారు. ఆ అమ్మాయికి అది నార్మల్ అని మీరు యాజ్ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయకుండా ఈ ఏజ్లోనే అమ్మాయిని ఇన్సెక్యూర్గా చేస్తే తను రాను టీనేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? అవును, చాలా ఇన్సెక్యూరిటీ. బాడీ హెయిర్ అంటారు, కలర్ అంటారు, హైట్ అంటారు, వెయిట్ అంటారు. అమ్మాయిలకు ఎన్ని ఇన్సెక్యూరిటీస్ క్రియేట్ చేయాలో అన్నీ ఈ ఏజ్ గ్రూప్ నుంచే స్టార్ట్ చేస్తారు. అది ఫ్యాక్ట్ నిజంగా. సో ఆ టైంలో మనం ఏం చెయ్యొచ్చు? బాడీ మీద హెయిర్ వస్తే ఒకవేళ అది ఎలా తగ్గిపోతుంది? తగ్గించొద్దు కదా. ద పాయింట్ ఆ హెయిర్ ఉందంటే దానికి ఒక రీజన్ ఉంది. సో దాన్ని మనం న్యాచురల్ గా ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి, అది నార్మల్ అనేది. మైల్డ్ క్లెన్జర్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు శనగపిండి, బియ్యపిండి ఇలాంటివి వాడినా కూడా ఇప్పుడున్న బేబీస్ అవి టాలరేట్ చేయలేకపోతున్నారు. ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్స్ స్టిల్ ఓకే. హార్ష్ స్క్రబ్స్ కానీ అవి కానీ మీ బేబీ స్కిన్ టాలరేట్ చేస్తుంది అంటే చేయండి. బట్ మీకు చిన్న ప్యాచెస్ కనిపిస్తున్నాయి, అలర్జీగా రౌండ్ ప్యాచెస్, ఎగ్జిమా ఇలా ఉందన్నప్పుడు చేయకండి. ఇది గ్రాండ్ పేరెంట్స్కి రిక్వెస్ట్, చేయొద్దు అనేది. సున్నిపిండి కూడా వాడద్దు అంటారు. అయితే సున్నిపిండి అంటే అదే కదా, పెసర్లు శనగలు అవి కలిపి చేస్తారు. ఆ బేబీ స్కిన్ టాలరేట్ చేయనప్పుడు డాక్టర్ల చుట్టూ తిరిగే బదులు ఏదైతే ఎలర్జీ కాజ్ చేస్తుందో దాన్ని అవాయిడ్ చేయొచ్చు కదా, బెటర్ కదా. సో మరి బెస్ట్ సోప్స్ అంటే ఏం చెప్తారు బేబీస్కి? నార్మల్గా సిటాఫిల్ కానీ, సెబామెడ్ కానీ అలాంటి సోప్స్ ఓకే. జనరల్గా ఒక డాక్టర్ దగ్గరికి చాలా మంది పేరెంట్స్ మా అమ్మాయి మా అబ్బాయి తెల్లగా రావాలండి అని అడుగుతారు కదా జనరల్లీ. సో అలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? అసలు కొట్టముద్దేస్తుంది అలా అనలేక. ఇంకా అదే పాపం వాళ్ళకి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కదా, వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏం చెప్తారు, ఏదో ఇలానే సున్నిపిండి రాస్తేనో ఇంకో పిండి రాస్తేనో కలర్ వచ్చేస్తుంది. అసలు మెయిన్ ఏం చెప్తారు, అరే పుట్టినప్పుడు మా పాపకి ఎర్రగా ఉండేది తెల్లగా, ఏంటో ఇప్పుడు 6 ఏళ్ళు వచ్చేసరికి నల్లగా అయిపోయింది అని అంటారు. బేబీ స్కిన్ డెవలప్
డెవలప్ అవుతూ ఉంటది కదా, ఆ చిన్న ఏజ్ గ్రూప్లో టెండర్గా ఉండడం వల్ల మీకు తెలియదు అంతే. ఆ మెలనిన్ డిపాజిషన్ ఏజ్ అయ్యే కొద్దీ మీ ఫ్యామిలీలో జెనెటిక్స్ ఎలా ఉంటుందో అదే రంగులో వస్తారు పిల్లలు. దానికి మీరు ప్రెగ్నెన్సీలో ఇలా కుంకుమ పువ్వు వేసుకొని తాగేసినా, లేదా తర్వాత టీ తాగేస్తే నల్లగా పుడతారు పిల్లలు అని అనుకుంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్ టీ కాఫీ ఎక్కువ తాగేస్తే పిల్లలు నల్లగా పుడతారు, ఇలా అలా కాకుండా ఇలా కుంకుమ పువ్వు వేసుకొని పాలు తాగితే తెల్లగా పుట్టేస్తారు అనుకుంటారు. రెండూ పనిచేయవు. ఓకే. చిన్నపిల్లలకి బేబీ షూట్స్ అన్న పేరుతో, ఫోటో షూట్స్ పేరుతో వాళ్ళని ఎలా పడితే అలా చుట్టేసి, వాళ్ళని ఎలా పడితే అలా ఫోటోలు తీసేసి అంటారు. అవి పిల్లల కళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళ మజిల్స్కి కానీ, బోన్స్కి కానీ ఏమి హార్మ్ చేయవా? అంటే ఇది ఒక కల్చర్ వర్సెస్ నాన్ కల్చరల్ డిబేట్కి వెళ్ళిపోతుంది. ఫోటోషూట్ హార్డ్లీ ఒక 1 hour ఉంటుందేమో యాజ్ పర్ మై వ్యూ. అది కూడా వాళ్ళని చాలా చక్కగా పడుకోబెట్టి వాళ్ళకి కంఫర్టబుల్గా టమ్మీ టైంలో, అంటే టమ్మీ పొజిషన్లో ఎలా అయితే ఉండేవాళ్ళో అలా కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంచడానికి ట్రై చేస్తారు. వాళ్ళని ఏడిపించాలని మోస్ట్లీ చూడరు. సో ఇప్పుడు ఇంతకు ముందు లేదు అది, కాబట్టి వాళ్ళకి తెలీదు. ఇప్పుడు యాజ్ పేరెంట్స్ వాళ్ళ మెమరీస్ ప్రిజర్వ్ చేసుకోవాలి అన్నప్పుడు తప్పు పట్టడం ఎందుకు? అన్నిటికీ తప్పు పట్టేయకూడదు. పిల్లలకి ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ వెదర్ వల్ల. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అని అంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు అప్పుడే ఎందుకు ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే అప్పటి వరకు ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళకి కొత్త బ్యాక్టీరియా, కొత్త వైరసెస్కి ఏం ఎక్స్పోజ్ అవ్వలేదు. సో ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ పిల్లలకి డిఫరెంట్ సెట్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, న్యూ సర్ఫేసెస్ని టచ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తాం. పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది గుడ్ సైన్, అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది అని. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఏదైనా వచ్చి పడితే నేను ఫైట్ చేసే మెకానిజమే ఫీవర్. సో ఫీవర్ వస్తుంది అంటే ఆ పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది అని అర్థం. బట్ ఇదేంటి, ఆ ఫైట్ చేసే కెపాసిటీ మీరు బిల్డ్ చేయగలగాలి. ఇలా ఫీవర్ రాగానే ఇలా యాంటీబయాటిక్ వేసారు అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్కి ప్రాక్టీస్ చేసుకునే స్కోప్ ఎక్కడుంది? అంతే కదా. దాన్ని టెస్ట్ చేసి ఎగ్జామ్లు రాసి అది స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఆ ఎగ్జామే రాయనీయకుండా ఇంట్లో కూర్చోబెట్టేస్తున్నారు దాన్ని, అది ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది? ఓకే. సో ఇంకా మనం పిల్లల్లో కామన్గా చూసేది ఏంటంటే అడినాయిడ్స్, టాన్సిలైటిస్. ఈ రెండింటికే ఎక్కువ సర్జరీలు చేస్తూ ఉంటారు పిల్లలకి. సో ఈ అడినాయిడ్స్ అనేది ఏంటి అంటే మన ముక్కు వెనక చిన్న టిష్యూ, ఎలా అయితే మనకు టాన్సిల్స్ ఉంటాయో అలానే దాని వెనక ముక్కు వెనక కూడా ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఎన్లార్జ్ అవుతాయి అనమాట. ఇలా అయినప్పుడు అది ఎయిర్ ఏదైతే వెళ్తుందో అక్కడ నొక్కేసుకుని పిల్లలు గాలి సరిగ్గా తీసుకోలేరు. సో ఇలా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు వాళ్ళకి గాలి సరిగ్గా అందకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది అని వాటిని ఆపరేషన్ చేసి తీసేస్తూ ఉంటారు. సేమ్ టాన్సిలైటిస్ కూడా, టాన్సిల్స్ రికరెంట్గా వస్తుండడం వల్ల అయ్యో పిల్లలు సఫర్ అవుతున్నారు కానీ టాన్సిల్స్ తీసేస్తారు. అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ మన బాడీలో ఉన్నాయి అంటే ఏదో ఒక రీజన్ వల్లే కదా. సో వాటిలో మనకి బాడీని ఫైట్ చేసే లింఫోసైట్స్ ఉంటాయి. సో ఇది తీసేయడం సొల్యూషన్ కాదు కదా. వీళ్ళకి ఎందుకు ఇంత రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి? సో దాన్ని ట్రీట్ చేయాలి. సో అందుకనే యాజ్ హోమియోపతిస్ మేము దానికి కంప్లీట్లీ అగేన్స్ట్. ఆ టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ సర్జరీ అవసరం లేదు. అది గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఉన్నా కూడా ఫస్ట్ ఒక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలకి ఒక టైం ఇచ్చి చూడండి. ఎట్దంటే అది మరి గ్రేడ్ 4 దాటిపోయింది, నుంచున్నా కూడా ఊపిరి తీసుకోలేకపోతున్నారు అన్నప్పుడు ఓకే, స్టిల్ ఓకే. కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కే వెళ్ళిపోతారు. అదేదో పని అయిపోయినట్టు పొద్దున్న వెళ్ళి సాయంత్రం సర్జరీ చేయించేసామా అన్నట్టు సర్జరీలు చేస్తున్నారు. సో ఆ సర్జరీ అవసరం లేనప్పుడు చేయించకండి పిల్లలకి. అది ఉంది అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంది. ప్లస్ చాలా మందికి తెలియంది ఏంటి అని అంటే ఈ అడినాయిడ్ సర్జరీ చేసినప్పటికీ దాని రికరెన్స్ మళ్ళీ ఉంటుంది. సో చేయించిన తర్వాత మళ్ళీ 1-2 yearsకి మళ్ళీ ఆ అడినాయిడ్ హైపర్ట్రోఫీ అయ్యి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎన్నిసార్లు సర్జరీలు చేస్తారు? ఒకసారి చేయించారు. దాని బదులు చక్కగా అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుందో అండర్లైన్ కాజ్ చూసి ట్రీట్ చేసుకోవచ్చు కదా. సో పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఒక 2 days స్కూల్ మానిపించేసినా నష్టం లేదు. నర్సరీలకి అదేదో పెద్ద ఐఐటి ఎడ్యుకేషన్ లాగా ఇంకా రోజు పంపించాల్సిందే అన్నట్టు చేస్తుంటారు. అవసరం లేదు. మీ పిల్లలు ఏ క్లాస్లో ఉన్నా వాళ్ళకి ఫీవర్ వస్తే ఒక 2 days ఇంట్లో ఉండనివ్వండి. ఆ రెస్ట్ వాళ్ళకి బాడీకి కావాలి. రెస్ట్ కావాలి కానీ యాంటీబయాటిక్స్ స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు. 2 days లోపల తగ్గకపోతేనే యూ షుడ్ విజిట్ అ డాక్టర్. ఫస్ట్ 2 days వరకు మీరు ఇంట్లో హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు. 100.5 కంటే ఫీవర్ ఎక్కువగా వెళ్తుంటే నేను యూజువలీ నా పేషెంట్స్కి అందరికీ హోమియో మెడిసిన్సే ఇస్తాను, ఎంత హై ఫీవర్ వచ్చినా. లేదు మీరు నార్మల్గా బయట డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారంటే 100.5 దాటితేనే పారాసెటమాల్ సిరప్ కానీ టాబ్లెట్ కానీ ఏది ఇస్తే మీ డాక్టర్ అది యూజ్ చేయాలి. 99 టచ్ అయిందో లేదో గంటకి 4 గంటలకు ఒకసారి వేస్తూనే ఉంటారు ఆ పారాసెటమాల్. అవును, అవసరమే లేదు. 6 hours మినిమం గ్యాప్ ఉండాలి అట్లీస్ట్ పారాసెటమాల్కి. దాంతోపాటు ఫస్ట్ ఒక 2 days వాళ్ళ బాడీని ఫైట్ చేసుకునే కోసమే ఆ టెంపరేచర్ ఉంది. దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మనం బాడీని ఫైట్ చేసుకొని ఇవ్వాలి ఫస్ట్. ఇది నేను చెప్పే గైడ్ లైన్స్ కాదు, మెడికల్ గైడ్ లైన్స్లోనే
చెప్తారు ఫస్ట్ 2 days ఇంట్లో ఉంచండి, రెస్ట్ ఇవ్వండి, ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వాలి. సూప్, వెజిటేబుల్ సూప్స్ ఇవ్వచ్చు, రాగి జావ లాంటిది, బార్లీ వాటర్, కోకోనట్ వాటర్, రసం రైస్, కిచిడి, పొంగల్, ఇడ్లీ లాంటివి ఇవ్వచ్చు. అందరికీ జ్వరం రాగానే బ్రెడ్, పిల్లలకి జ్వరం వస్తే బ్రెడ్డే పెడతారు. బ్రెడ్లో ఏం న్యూట్రిషన్ ఉంది? వాళ్ళ బాడీ ఫైట్ చేసుకోవడానికి ఎంతో కొంత పోషకాహారాలు ఇవ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి కిచిడీ లాగా ఇస్తే చక్కగా కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసి ఇంకా ఫ్లేవర్గా ఉంటుంది. కారాలు ఇవ్వరు కదా టైంలో మరి అదే అందుకే సాల్ట్ పెప్పర్ అట్లీస్ట్ ఇవ్వండి. చక్కగా మంచి పుల్లటి టమాటో రసం వేసిస్తే ఎందుకు తినరు పిల్లలు? తింటారు. వాళ్ళకి అప్పుడు అపిటైట్, మనకే జ్వరం వచ్చినప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా టేస్టీగా తినాలనుకుంటారు, అప్పుడు తీసుకొస్తారు ఈ పాలు బ్రెడ్. వాళ్ళకి ఆల్రెడీ జ్వరం వచ్చిన వాడు ఇంకా సగం చచ్చిపోతాడు అది చూడంగానే. సో తర్వాత మనకి ఎలా ఉంటుంది, ఇడ్లీ ఇంకా బ్రెడ్ చూసేసరికి లైఫ్ లాంగ్ అబ్బా ఇడ్లీ అంటే ఏదో సిక్ ఫీలింగ్ అని వస్తుంది. నిజంగా అవునా? ఎందుకు వచ్చింది అది? చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడల్లా ఇడ్లీ పెట్టి అలా కాకుండా అప్పుడు కూడా చక్కగా ఇంట్లో చేసే ఇడ్లీ, జ్వరం వస్తే అన్నం పెట్టరు, అన్నం పెడితే జ్వరం పెరిగిపోతుంది అనుకుంటారు, అది కూడా మిత్తే. చక్కగా అన్నం పెట్టొచ్చు. సో ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ పెట్టి వాళ్ళకి రెస్ట్ ఇస్తే చక్కగా రికవర్ అయిపోతారు. ఎప్పుడు 3rd day కూడా వామిటింగ్స్, మోషన్స్ అయిపోయింది, 1 or 2 కంటే దాటిపోతుంది ఫీవర్, బాగా చిల్స్ వస్తున్నాయి, ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా టెంపరేచర్ 100.5 దాటుతుందంటే రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీ మీ ఇంట్లో థర్మోమీటర్ ఒకటి ఉండాలి, పల్స్ ఆక్సిమీటర్ ఒకటి ఉండాలి. అండ్ చోకింగ్ హజార్డ్, చోక్ అవుతుంటారు పిల్లలు బాగా. సో వాళ్ళు ఏంటంటే సడన్ గా గొంతులో కాయిన్, బ్యాటరీస్, వాళ్ళకి చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి, ఏవో వేసుకుంటారు గొంతులో. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఐమే చేయండి. అది ఇలా మనకి చోక్ అయినప్పుడు ఇలా సక్ చేసే ఒక అపారటస్ ఉంటుంది. సో అది వాళ్ళ మూతి మీద పెట్టి దాన్ని సక్ చేసినప్పుడు ఆ గాలి ఆ చోక్ చేసిన దాన్ని తీసేస్తుంది అనమాట. అది ప్రతి పేరెంట్ ఇంట్లో ఉండాలి. మీ ఇంట్లో టాడ్లర్స్ ఉన్నారని ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటారో మనం 24 hours చూడలేం కదా. సో అది వెరీ ఇంపార్టెంట్. ఈ 3 అయితే ఖచ్చితంగా ఉండాలి. జ్వరం వచ్చినప్పుడు బాతింగ్, స్పాంజింగ్ చేస్తాం కదా, నార్మల్ గా తడి బట్ట పెట్టాలి అని అంటారు. ఈ తడి బట్టకి అందరూ చల్ల నీళ్ళల్లో ముంచి పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా గోరువెచ్చని నీళ్ళల్లో ముంచే పెట్టాలి. అది ఫుల్ బాడీ మీరు చేయొచ్చు. అబౌవ్ 1 or 2 వెళ్తుందంటే కాళ్ళు, చేతులు, మెడ అవన్నీ తుడవచ్చు. స్నానం చేయించాల్సిన అవసరం లేదు, మీరు ఈ టెపెడ్ బాతింగ్ చేయించవచ్చు. చిన్నపిల్లలకి ముద్దు పెట్టకూడదు అని చెప్తున్నారు ఈ మధ్య చాలా మంది. అసలు ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే బ్యాక్టీరియల్ ట్రాన్స్ఫర్ కదా. ఇప్పుడు మీ మౌత్ లో ఉండే బ్యాక్టీరియా ఆ పిల్లాడి ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా ఇప్పుడే డెవలప్ అవుతూ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మీ బ్యాక్టీరియా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి ఎలాంటి డిసీజెస్ వస్తాయో మనం చెప్పలేం. సో అందుకనే అవాయిడ్ చేయాలి. ఇదే కాకుండా మీరు ఖచ్చితంగా ఒక న్యూ బార్న్ని విజిట్ చేస్తున్నారు అన్నప్పుడు హైజీన్ పాటించడం చాలా ఇంపార్టెంట్. మేము చూడలేదా పిల్లల్ని, ఇంతమందిని పెంచాము, మేము ఎందుకు చేతులు కడుక్కోవాలి, మేము ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి అని ఆ న్యూ బార్న్ వాళ్ళ మదర్ని మీరు డిస్రెస్పెక్ట్ చేయకూడదు. సో మీరు అది చేసినప్పుడు ఆ మదర్ అప్రిషియేట్ చేస్తారు. ప్లస్ మీరు విజిట్ చేసేటప్పుడు కూడా ఆ మదర్ హెల్త్ కండిషన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు ఒక న్యూ బార్న్ బేబీని చూడడానికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ముందే ఇన్ఫార్మ్ చేసి ఆ మదర్ ఆ రోజు మిమ్మల్ని వాళ్ళు ఎంటర్టైన్ చేసే కెపాసిటీలో ఉందా లేదా అనేది ఆ మదర్ హెల్త్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. జనరల్గా పిల్లలకి ఇప్పుడు 6 నెలలు రాగానే వాళ్ళు పాకాలని చెప్పి, తర్వాత వాళ్ళకి ఈ టైంలోనే వాళ్ళకి టీత్ రావాలి, ఇట్లా ఉంటుంది కదా. సో ఏ మంత్కి వాళ్ళకి ఏమేమి డెవలప్మెంట్ రావాలి, అండ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఈ టైంలో రాలేదు అని అంటే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? సో ఫస్ట్ 0 to 2 months, 1 to 2 months మధ్యలో మెడ స్లైట్గా నిలపడం స్టార్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత అరౌండ్ 3 to 5 monthsలో కొంచెం బోర్లా పడ్డము అలాగా చూస్తాం అన్నట్టు. బోర్లా పడి తలెత్తుతూ ఉంటారు. తర్వాత కొంచెం 7-8 months వచ్చేసరికి లేచి కూర్చుని కింద సపోర్ట్ ఇలా పెట్టుకుని ఉంటారనమాట. తర్వాత కొద్దిగా 9-10 months వచ్చేసరికి మెల్లిగా ఏదైనా పట్టుకుని నుంచోవడం స్టార్ట్ చేస్తారు. అబౌట్ 10+ months వాళ్ళు మెల్లిగా ఏదైనా పట్టుకొని సపోర్ట్ చేస్తూ ఇండిపెండెంట్ వాకింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. 12 to 18 monthsలో నడిచి పరిగెత్తగలగాలన్నమాట. సో ఈ మైల్ స్టోన్స్ కొద్దిగా ఒక 30 to 45 days, ఒక 1 month డిలే ఈజ్ స్టిల్ ఓకే. 18 months దాటినా కూర్చోట్లేదు లేదా పాకట్లేదు ఇలా అన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ మైల్ స్టోన్ డిలే కింద మనం చూడాలి. సో ఇప్పుడు 5 monthsలో బోర్లా పడాలి కానీ వాళ్ళ స్పైన్ సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, 8 months అయినా కూడా వాళ్ళు స్టిల్ అలానే ఎక్కడైతే పడుకోబెట్టామో అలానే ఉంటారు. మదర్స్ యూజువలీ నోటీస్ చేస్తారు అది. అండ్ ఒక 3+ months అయ్యేటప్పటికి వాళ్ళ కలర్స్ అన్నీ కొంచెం తెలుస్తుంటాయి, మనకి అన్నీ చూడగలుగుతారు. సో ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేయడం, చుట్టూ చూస్తున్నారా లేదా, మనం సౌండ్ పలికినప్పుడు రెస్పాండ్ అవుతున్నారా లేదా, ఇవన్నీ యాజ్ పేరెంట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అండ్ మాటలు ఏంటంటే
ఒక 6+ months వచ్చేటప్పటికి బా డా బాబా డాబా అలా ఏదో బ్యాబ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ సౌండ్స్ చేయగలగాలి. కొంచెం 9+ months వచ్చేటప్పటికి 1 అంటే 10 ఫస్ట్ బర్త్డే టైంకి బేసిక్గా ఏంటంటే అట్లీస్ట్ మామ అత్త నాన్న ఇలాంటి 2 syllable వర్డ్స్ యూజ్ చేయగలగాలి. 18 months to 2 years 1.5 to 2 year బర్త్డేస్కి అంటే ఇప్పుడు వాళ్ళు మిల్క్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి కావాల్సిన వస్తువు మిమ్మల్ని అడగగలగాలి. అది ఇవ్వు, ఇది తీసుకురా, ఎత్తుకో, ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ వాళ్ళు యూజ్ చేయగలగాలి. సో 3+ years వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు అన్నతో క్లియర్గా కమ్యూనికేట్ చేయగలగాలి. 4+ years వచ్చేటప్పటికి చక్కగా మాట్లాడతారు వాళ్ళు. స్టోరీలు కూడా చెప్తారు, కథలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు, అన్నీ నేర్చుకుంటారు ఆ టైంకి. సో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా మీకు డిలేగా అనిపిస్తుంటే మీరు డెఫినెట్లీ ఒక చైల్డ్ సైకాలజిస్ట్కి రిఫర్ చేసుకోవాలి. ఎందుకనంటే దిస్ ఇస్ ద ఎరా ఆఫ్ ఈ ఆటిజం, ADHD ఇలాంటి డిసీజెస్ మెయిన్లీ వచ్చేది స్పీచ్ అండ్ ఈ మనకి మోటార్ డిలేస్ వల్ల. సో ఈ స్పెక్ట్రమ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆటిజం కిడ్స్లో మెయిన్లీ ఐ కాంటాక్ట్ చేయరు. సో మనం పేరు పిలుస్తున్నా కూడా పలకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పలికినా మనతో మాట్లాడేటప్పుడు కంట్లో కళ్ళు పెట్టి చూడరు. మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. సో కమాండ్ ఫాలో అవ్వరు అనమాట. అంటే ఇప్పుడు ఇది టాయ్ తీసుకురా అంటే వాళ్ళకి అది అర్థం కాదనమాట. సో వాళ్ళు అది చేయలేరు, తినలేరు సరిగ్గా, హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ సరిగ్గా ఉండదు, రిపీటెడ్ యాక్షన్స్ చేస్తుంటారు, చేతులు ఇలా ఫ్లాప్ చేయడము కానీ గెంతుతూ ఉంటారు, స్టిమ్మింగ్ అంటాం దాన్ని. వాళ్ళని వాళ్ళు కొట్టుకోవచ్చు ఇన్ సివియర్ కేసెస్. అండ్ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, రూమ్లో ఒక మూలకు కూర్చుని ఉంటారు, అటువైపు తిరిగి గోడ వైపు తిరిగి కూర్చుంటారు, వాళ్ళు ఇటువైపు తిరగరు, తిరుగుతారు. ప్లస్ ఏంటంటే మెయిన్లీ ఆటిజం కిడ్స్లో చూసేది పేరుస్తూ ఉంటారు అనమాట. ఒకదాని మీద ఒకటి పేర్చడం కానీ పక్కన పక్కన పేర్చడం కానీ లైన్లో పెడుతూ ఉంటారు, రిపీటెడ్గా ఒకటే యాక్టివిటీ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఏమైనా మీరు పేరెంట్స్ చూస్తున్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హెల్ప్ మీరు సీక్ చేస్తే వాళ్ళలో ఈ బిహేవియర్ని మనం అంత తొందరగా రివర్స్ చేయగలం. అంటే అది 1 year 2 years ఏజ్లోనే తెలిసిపోతుందా? యాజ్ ఎర్లీ యాజ్ 3 months. 3 months ఎందుకనంటే 3 months to 5 months బేబీస్ వాళ్ళ మదర్ని చూస్తారు, మదర్ని ఐడెంటిఫై చేస్తారు కదా. సో వాళ్ళ మదర్ రంగానే స్మైల్ చేస్తారు, ఫాదర్ రంగానే స్మైల్ చేస్తారు. ఆటిజం డెవలప్ అవుతున్న కిడ్స్లో వాళ్ళు చూడరు, కళ్ళతో చూడరు, ఎటో చూస్తూ ఉంటారు. మనం పిలుస్తున్న రెస్పాండర్, ఇప్పుడు మనం వెళ్ళంగానే ఎవరినైనా పిల్లల్ని ఏం చేస్తాం, క్లాప్ కొడతాం, క్లాప్స్ కొడితే పిల్లలు మన వైపు చూస్తారు, వాళ్ళు ఐ కాంటాక్ట్ చేయరు. సో ఇది ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత అలా అంతా కూడా కొత్త జనాలు వచ్చినప్పుడు క్రాంకీగా ఫీల్ అవ్వడం, పిక్కీ ఈటింగ్, అన్నీ తినరు. సో ఇలాంటి బిహేవియరల్ చేంజెస్ చూసినప్పుడు డెఫినెట్గా ఒక పీడియాట్రిక్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. పిల్లలకి మాటలు రావడానికి ఉగ్గు పెడతారు, అది నిజంగా హెల్ప్ అవుతుందా? అదో వసబోస్తామను అని అంటారు. లేదు, ఫస్ట్ అసలు మాటలు రాకపోవడానికి రీజన్ ఏంటంటే అసలు వాళ్ళకి మాట్లాడాలి అని అంటే ఫస్ట్ వినాలి. సో మోస్ట్ కిడ్స్లో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా చూసుకోవాలి ఫస్ట్. అందుకే మాటలు రావట్లేదు అన్నప్పుడు ఫస్ట్ చేసేది ఆడిటరీ టెస్టే. సో ఫస్ట్ మనం చెవులు కరెక్ట్గా పనిచేస్తున్నా లేదా అని చూసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇద్దరు పేరెంట్స్ 2 రూమ్లలో వర్క్ చేసుకుంటూ ఉంటే పిల్లాడు ఎలా మాట్లాడతారు, ఆ పిల్లలకి ఏదైనా వింటనే నేర్చుకుంటారు. వినట్లేదు కాబట్టి వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. సో అక్కడ డెఫిసిట్ ఏమైనా ఉందా చూడాలి. ఇంతకుముందు ఏంటి పెద్ద ఫ్యామిలీస్, గ్రాండ్ పేరెంట్స్ లేదా బాబాయిలు అత్తలు ఇంతమంది ఉండేవాళ్ళు, మాట్లాడుతుంటే చక్కగా పిక్ చేసేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు యాజ్ పేరెంట్స్, న్యూ ఏజ్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే మీ కిడ్తో మీ నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఏదైనా ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్పించాలి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే చాలా ఫ్యాన్సీగా మల్టీలింగ్వల్గా పెంచాలి అనుకుని 3 లాంగ్వేజెస్ 4 లాంగ్వేజెస్ కలిపి మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ మీద వాళ్ళకి పట్టు రావాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ని ఈ లాంగ్వేజ్తో వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ని తర్వాత చాలా ఈజీగా పికప్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఎక్కువ మాట్లాడాలి మీరు మీ పిల్లలతో. ఎంత ఎక్కువ మాట్లాడితే వాళ్ళు అంత ఫాస్ట్గా నేర్చుకుంటారు. సెకండ్, స్క్రీన్ టైం అవాయిడ్ చేయాలి. ఈ స్క్రీన్ చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్క్రోల్ చేసేటప్పుడు రకరకాల లాంగ్వేజెస్లో వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఒక లాంగ్వేజ్ ఏది నేర్చుకోలేరు. ప్లస్ ఆ కలర్స్, ఆ సౌండ్స్ ఇంత స్టిమ్యులేటింగ్గా ఉండేసరికి వాళ్ళకి వర్చువల్ ఆటిజం అనే ఒక కండిషన్ డెవలప్ అయ్యి ఇది ఆటిస్టిక్ ట్రైట్స్ ఇందాక చెప్పినవన్నీ సిమ్టమ్స్ ఈ వర్చువల్ ఆటిజం కిడ్స్లో కూడా చూస్తాం మనం. సో స్క్రీన్ టైం 0 to 3 years కిడ్స్కి 0 hours per day, అబౌవ్ 3 నాట్ మోర్ దెన్ 1 hour per day. సో ఇలా ఉన్నప్పుడు మీరు వాళ్ళతో నేచర్లో ఎంత ఎంగేజ్ చేసి బయట మీరు ఎన్ని ఎక్కువ నేర్పించగలిగితే వాళ్ళంత క్విక్గా నేర్చుకుంటారు అన్ని. సో పిల్లలకి టూత్ పేస్ట్లు ఏం వాడాలి అన్న డౌట్ అయితే ఉండింది. సో మీరేం సజెస్ట్ చేస్తారు?
అసలైతే అంటే లెస్ దెన్ 2 years వాళ్ళకి అంతగా టూత్ పేస్ట్ అవసరం లేదు. చిన్న గమ్ బ్రషెస్ ఉంటాయి కదా, దాంతో గమ్స్ మసాజ్ చేసి టీత్ క్లీన్ చేస్తే సరిపోతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రాత్రి పాలు తాగిచ్చి పడుకోబెడతారు. సో ఈ పాలలో ఉండే షుగర్ లాక్టోజ్ ఏదైతే ఉందో అది క్యావిటీస్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం 2 ఏళ్ళు 3 ఏళ్ల పిల్లల్లో కూడా పుచ్చిపళ్ళు చూస్తున్నాం. ఎందుకనంటే పాల వల్ల. మళ్ళీ పాలు కాక అందులో ఇంకా ఏవో కలుపుతారు. సో ఇవన్నీ కలిపినప్పుడు వాటిలో ఉండే షుగర్స్ వల్ల పళ్ళు పుచ్చిపోతాయి. సో అసలు నైట్ ఆ మిల్క్ ఫీడింగ్ అనేది ఆపేయాలి. లేదు అన్నప్పుడు పిల్లలకి కంపల్సరీ 2 time బ్రషింగ్ అలవాటు చేయాలి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3. అలవాటు వాళ్ళకి అది ఒక రొటీన్లో అలవాటు అయిపోవాలి. అది ఎప్పుడు అలవాటు అవుతుంది? మీరు బ్రష్ చేసుకుంటే యాజ్ పేరెంట్స్. సో పేరెంట్స్ కిడ్స్కి ఆ 2 time బ్రషింగ్ అనేది అలవాటు చేయాలి. పిల్లలకి కావాల్సినది పీ సైజ్డ్ అమౌంట్, అంటే చిన్న ఒక పెసర గింజంత టూత్ పేస్ట్ సరిపోతుంది వాళ్ళకి. ఇది మీకు ఇప్పుడు మనం చూస్తే మీరు ఎనీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రికమెండ్ చేస్తారు. కిడ్ సేఫ్ టూత్ పేస్ట్ అనేవి మనకి ఈజీగా దొరుకుతున్నాయి మార్కెట్లో. జనరల్లీ పిల్లలకి ఆ ఫుడ్ పెట్టద్దు ఈ ఫుడ్ పెట్టద్దు అని ఇట్లా బోల్ చెప్తున్నారు. బట్ వాటికి ఆల్టర్నేటివ్గా హెల్దీ ఫుడ్ కాంబినేషన్స్ లేకపోతే హెల్దీ ఫుడ్స్ అంటే ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ ఏంటంటే హోమ్ మేడ్. ఇప్పుడు అదే కరువు అయిపోయింది. ఇంట్లో తింటే చాలు ఫస్ట్. సో ఇంట్లో లేనిది బయట ఏదో హెల్దీ అనుకుని దాన్ని కొనుక్కుని తేవాల్సిన అవసరం లేదు. దాన్ని హెల్దీ అని మార్కెట్ చేసినంత మాత్రాన అది హెల్దీ అయితే కాదు. సో యాజ్ పేరెంట్స్ ఫస్ట్ వెనక లేబుల్ తిప్పి చూడండి, వాటిలో మీరు అనుకున్న హెల్దీ ఇంగ్రీడియంట్స్ అసలు ఎంత ఉంటున్నాయి అన్నప్పుడు మీకే తెలిసిపోతుంది. సో ఇప్పుడు జామ్ కన్సిడర్ చేద్దాం. మోస్ట్లీ బ్రెడ్ జామ్ ఇస్తారు అనుకుందాం. మరి ఈ జామ్కి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు జామ్. న్యాచురల్గా స్వీట్గా ఉంటుంది ఆ ఫ్రూట్. మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి షుగర్ అలవాటు చేయకపోతే వాళ్ళకి అంత షుగర్ క్రేవింగ్ ఏమి ఉండదు. సో మీరు మైల్డ్గా ఇప్పుడు సీజన్లో మనకి స్ట్రాబెరీస్ కానీ మ్యాంగో కానీ ఇలాంటివి దొరుకుతాయి. జస్ట్ ఆ మ్యాంగో పల్ప్ని మీరు బాయిల్ డౌన్ చేసి కొంచెం అది అంటే నిలవ ఉండడానికి కొద్దిగా సిట్రిక్ యాసిడ్ యాడ్ చేసుకుంటే దాంట్లో ఉన్న న్యాచురల్ స్వీట్నెస్ని మీరు రోటీ మీద కానీ లేకపోతే ఇలాగ ఒక బ్రెడ్ స్లైస్ మీద కానీ అప్లై చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. యాడెడ్ షుగర్ ఏది ఉండేది అన్నీ అవాయిడ్ చేయాలి. అంటే అసలు పిల్లలకి యాడెడ్ షుగర్ అనేది తెలియకూడదు, అలవాటు రాకూడదు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఆ చైల్డ్హుడ్ ఒబెసిటీని మనం తగ్గించవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మరి బయట అందరు పిల్లలు వేరే అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళ క్లాస్లో మిగతా పిల్లలు తింటూ ఉండొచ్చు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? సో వీళ్ళు హోమ్ మేడ్ స్నాక్స్ తీసుకెళ్ళగలి. రాగి లడ్డు, నువ్వుల లడ్డు, పల్లీ లడ్డు, ఇలాంటి మల్టీ నట్ లడ్డూస్ విత్ డేట్స్ అలాంటివి చేసి స్నాక్ లాగా ఇవ్వచ్చు. సోయా, మనకి సోయా చంక్స్ ఉంటాయి కదా, మీల్ మేకర్ అంటాం కామన్గా. సో మీల్ మేకర్ని నానబెట్టేసి దాంట్లో స్వీట్ పొటాటో కానీ మిగతా అన్ని వెజిటబుల్స్ కలిపి కట్లెట్స్ లాగా చేసి ప్యాన్ రోస్ట్ చేసి ఇవ్వచ్చు. అదొక హెల్దీ స్నాక్. పీనట్స్ అండ్ స్వీట్ పొటాటో సాలడ్ చేసి ఇవ్వచ్చు స్కూల్ గోయింగ్ కిడ్స్కి. చిన్న పిల్లలకైతే ఫింగర్ ఫుడ్స్ లాగా చేసి ఇవ్వచ్చు. సో ఇదే వెజిటబుల్స్ని బాయిల్ చేసి దాన్ని మెల్లిగా కొంచెం చిన్న సైజ్ బైట్ సైజ్ టిక్కీస్ లాగా చేసిస్తే 6 months to 1 year old బేబీస్ కూడా వాటిని చూ చేసి తినగలరు. బెల్లం కూడా తినకూడదా? బెల్లం షుగర్ ఒకటే కదా. సో ఏదున్నా ఇన్ మోడరేషన్. అది మీరు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు చాలా ఎంత వీలైతే అంత తక్కువ వాడుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలు లావుగా ఉంటే హెల్దీ అన్న ఒకటైతే అందరికీ ఉండింది. సో చిన్నపిల్లల్లో కూడా మనం ఒబెసిటీ చూస్తున్నాం ఇప్పుడు. అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇది కూడా అగైన్ మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్ని కొద్దిగా బ్లేమ్ చేయాల్సి వస్తుంది. వాడు వెయిట్ పెరగకపోతే పేరెంట్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. వెయిట్ పెరగడం ఎంతోసేపు ఏం పట్టదు. మీరు ఇలానే షుగర్స్ పెడుతూ కొడితే వాళ్ళు ఒబెసిటీ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇంకా ఏ జబ్బులు ఉంటే అవన్నీ వస్తాయి. ఇది అన్నిటికీ ఆ 20 yearsలో స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు. ఈ 3 years నుంచి 10 years వరకు మీరు పెట్టిన ఫుడ్ వల్లే అప్పుడు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మీ జనరేషన్లో అంటే గ్రాండ్ పేరెంట్స్కి చెప్పేది, సో మీ జనరేషన్లో పిల్లలు అంత తిన్నారంటే అప్పుడు వాళ్ళు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, సైకిల్ దొక్కుంటూ వెళ్ళేవాళ్ళు, స్కూల్లో 1 గంట సేపు ఆడుకునేవాళ్ళు, మళ్ళీ ఇంటికి తిరిగి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. పోనీ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండేవాళ్ళ? లేదు, బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారు? ఇక్కడ స్కూల్ బస్సు ఇంటి ముందుకు వస్తుంది, బస్సులో కూర్చునే ఉంటారు, స్కూల్కి వెళ్ళాక కూర్చునే ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్లో మళ్ళీ కూర్చునే ఉంటారు, పడుకుంటారు. ఈ మొత్తంలో ఇంత షుగర్ వాళ్ళు స్పెండ్ చేసే అంత యాక్టివిటీ ఎక్కడుంది వాళ్ళకి? సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి అంత రిక్వైర్మెంట్ లేదు కదా. ఇప్పుడు పిల్లలకి రిక్వైర్మెంట్ ఇస్ ప్రోటీన్. సో ప్రతి మీల్లో ఎంతో కొంత ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు పిల్లలకి? ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా ఎగ్స్, లీన్ మీట్స్, చికెన్, మీరు ఫిష్, మటన్ బోన్ బ్రాత్ ఇలాంటివన్నీ ఇవ్వచ్చు. యాజ్ వెజిటేరియన్స్ పనీర్, తోఫు, పీనట్స్ ఇవ్వచ్చు, మంచిగా పీనట్ బటర్ ఇవ్వచ్చు. అంటే పీనట్ బటర్ అంటే బయట కొనేది కాదు, జస్ట్ పల్లీలను వేయించేసి మిక్సీ
చేశారు అంటే దాంట్లో స్లోగా పీనట్స్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దాంట్లో కొద్దిగా బెల్లం పొడి వేసారంటే బయట దొరికే పీనట్ బటర్ కంటే టేస్టీగా ఉంటుంది. సో దాన్ని చక్కగా బ్రెడ్ మీద రోటీ మీద వేసి ఇవ్వచ్చు. సో అండ్ ఇంకా ఇది సోయా చంక్స్ చెప్పాను కదా, సోయా టిక్కీస్ చేయొచ్చు. హోల్ వీట్ చపాతీస్ ఆర్ హోల్ వీట్ బ్రెడ్ లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. మిల్క్, పెరుగు, నట్స్ అండ్ సీడ్స్, అంటే ఇప్పుడు మనకి ఇలా వాల్నట్స్, చియా సీడ్స్ ఇలాంటివన్నిటి కూడా ఇవ్వచ్చు. ఓకే. ఈ మధ్య కాలంలో ఎర్లీ ప్యూబర్టీ అనేది వచ్చేస్తుంది. 8-9 ఇయర్స్కి కూడా పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు, ఆడపిల్లలు. సో ఇలా అవ్వడానికి రీజన్స్ ఏంటి, అండ్ వాళ్ళు అంత త్వరగా మెచ్యూర్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాజ్ ఎ పేరెంట్? సో ప్యూబర్టీ అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వడం. సో మన బాడీలో పీరియడ్ స్టార్ట్ అవ్వాలి అంటే బాడీకి ఒక సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ABCDE ఇవి ఫుల్ అయితే ఓకే పీరియడ్ స్టార్ట్ అవ్వచ్చు అని. ఇంతకుముందు జనరేషన్స్లో ఏమయ్యేదంటే అమ్మాయిలు చాలా లీన్ వెయిట్ ఉండి అంత న్యూట్రిషన్ ఇచ్చేవాళ్ళు కాదు అమ్మాయిలకి. ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉంటే అబ్బాయికి ఒకలాగా ఫుడ్ పెట్టేవాళ్ళు, అమ్మాయికి ఒకలా పెట్టేవాళ్ళు. ఇలా ఉన్నప్పుడు అమ్మాయి గ్రోత్ ఏజ్కి వచ్చేటప్పటికి చాలా డిలే అయ్యేదన్నమాట. సో బట్ ఇప్పుడు ఏంటి, చిన్న పిల్లలైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈక్వల్ న్యూట్రిషన్ ఇస్తున్నాం. సో అబ్బాయి ఏ పేస్ లో గ్రో అవుతున్నాడో అమ్మాయి కూడా అంతే ఫాస్ట్ గా గ్రో అవుతుంది. సో తను ఈ క్రైటీరియాని తొందరగా మీట్ అవుతుంది. ఓకే. ప్లస్ దీంతో పాటు మంచి న్యూట్రిషన్ ఒకటి ఉంటుంది. ఇంకా దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్ వెయిట్. సో ఈ ఒబేసిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఈస్ట్రోజన్ అనేది ఇంకెక్కువ ప్రొడ్యూస్ అవడం స్టార్ట్ అవుతుంది. సో హార్మోన్స్ అనేది చేంజ్ అవడం తొందరగా అవుతుంది. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఎర్లీ ప్యూబర్టీ అవుతుంది. కానీ మోస్ట్ కామన్లీ మనం చూసేది ఎగ్జో లేకపోతే ఈ బయట మిల్క్ తాగుతేనో ఎర్లీ ప్యూబర్టీ రాదు. కానీ ఈ ప్యూబర్టల్ ఏజ్లో ఇప్పుడు మనం చూసే డైరీ కవ్స్ వాటి ఉన్నప్పుడు, అంటే వాటి ప్రెగ్నెంట్ కౌస్ అవ్వచ్చు లేదా ఏదైనా వాటిలో ఏదైనా హార్మోన్స్ ఉంటే ఈ ప్యూబర్టల్ ఏజ్లో ఉండే అమ్మాయిలకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మిల్క్ అవాయిడ్ చేస్తే ఓకే, కానీ ఎగ్స్ వల్ల అయితే ఏమీ కాదు. ఎర్లీ ప్యూబర్టీకి రీజన్ అయితే మెయిన్లీ ఈ మిల్క్ అని కూడా మనం చెప్పలేం. మోస్ట్లీ వచ్చేది ఎందుకంటే ఒబేసిటీ ఒక రీజన్ అండ్ తొందరగా న్యూట్రిషనల్ డెవలప్మెంట్ అవ్వడం. సో యాంటీబయాటిక్స్ వాడడం అనేది ఈ మధ్య చాలా పెరిగిపోయింది కదా. అసలు యాంటీబయాటిక్స్ వాడచ్చా, వాడకూడదా, వాడితే ఎంతవరకు వాడాలి, అండ్ ఈ హోమియోపతిలో ఈ యాంటీబయాటిక్స్కి ఏమన్నా ఆల్టర్నేట్ ఉందా? సో యాంటీబయాటిక్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా ఉంది అంటే దాన్ని ఫైట్ చేసి, అంటే దానికి అగైన్స్ట్ పనిచేసి సో మనకి ఆ బ్యాక్టీరియల్ లోడ్ అనేది తగ్గిస్తుంది. ఈ యాంటీబయాటిక్కి గుడ్డా బ్యాడా అనే తేడా తెలీదు. సో మన గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని కూడా అలానే ట్రీట్ చేసి దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఈ రిపీటెడ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో గట్ హెల్త్ చాలా దెబ్బతింటుంది అనమాట. సో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ రావడానికి ఇప్పుడు మనకు తెలుసు గట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన ఇమ్యూన్ సిస్టమ్కి అని. అంత చిన్న పిల్లల్లో ఫస్ట్ గుడ్ బ్యాక్టీరియా ఇంకా అప్పటికి డెవలప్ అయ్యే ఉండదు. ఆల్రెడీ డెవలప్ అయిన ఆ కాస్తపాటి గుడ్ బ్యాక్టీరియా కూడా ఈ యాంటీబయాటిక్ వాడినప్పుడు పోతుంది. సో ఇలాంటప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని మనం చేతులారా ఇంకా తగ్గించినట్టు అవుతుంది. ఓకే. సో ఎప్పుడైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఇస్తున్నారు ఓకే, కానీ అది ఎంత ఫ్రీక్వెన్సీలో అవుతుంది. నెలకు 2 సార్లు యాంటీబయాటిక్స్ వాడుతుంటే ప్రాబ్లం వాడి ఇమ్యూన్ సిస్టంలో ఉందా లేదా మీరు ఇచ్చే మెడిసిన్లో ఉందా? సో ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడానికి కదా మనం కరెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇమ్యూన్ బూస్టర్స్ అని మార్కెట్లో చాలా దొరుకుతాయి, నేను దాన్ని నమ్మమని చెప్పట్లేదు. బాడీని న్యాచురల్గా ఫైట్ చేసుకునేలాగా దానికి ఒక టైం ఇచ్చి రికవరీ పీరియడ్ ఇస్తే ఖచ్చితంగా అవుతుంది. ఈ ప్రాసెస్లో వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్, వీటన్నిటికీ ఏం యాంటీబయాటిక్స్ లేకుండా చాలా చక్కగా అంతే ఎఫెక్టివ్గా హోమియో మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి. సో నా పేషెంట్స్ ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ యాంటీబయాటిక్స్ నుంచి మనకు బయటకు వచ్చేసారు. చక్కగా వాళ్ళ గ్రోత్ బాగుంటుంది, వాళ్ళకి సీజనల్ టాలరెన్స్ పెరుగుతుంది, అంటే సీజన్ మారినా సరే వాళ్ళు సిక్ అవ్వకుండా ఉంటారు, గ్రోత్ బాగుంటుంది, వాళ్ళ మెమరీ బాగుంటుంది. ఇలాంటి మైల్ స్టోన్స్ అన్ని చాలా మంచిగా చూస్తాం హోమియో వాడేటప్పుడు. సో యాజ్ పేరెంట్స్ నేను ఫస్ట్ అర్జ్ చేసేది ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు మీ నియరెస్ట్ హోమియో డాక్టర్ దగ్గర ఫస్ట్ తీసుకెళ్ళండి. ఉన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా ఫైట్ చేసుకునే కెపాసిటీ బిల్డ్ అవుతుంది. ఓకే. ఫర్ సీరియస్ కండిషన్స్ డెఫినెట్గా యాంటీబయాటిక్స్ అవసరం పడొచ్చేమో, అంతవరకు వెయిట్ చేయండి. అంత అలా ఉంది అన్నప్పుడు డెఫినెట్గా కావాలి. సో ఇప్పుడు పేరెంట్స్కి కూడా తెలియాలి ఏంటంటే వాళ్ళ కిడ్కి ఎప్పుడు సీరియస్ అవుతుంది కండిషన్, ఎప్పుడు ఓకే ఇంట్లో మేనేజ్ చేసుకోవచ్చు అనేది డెఫినెట్గా మీ డాక్టర్తో డిస్కస్ చేయాలి. ఆల్రెడీ ఎయిల్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఆస్తమా, నిమోనియా, బ్రాంకైటిస్ మీ ఫ్యామిలీలో ఉన్నాయన్నప్పుడు మీ పిల్లలకి వచ్చే రిస్క్ ఎక్కువ. సో వాళ్ళని కొంచెం కేర్ఫుల్గా మానిటర్ చేయాలి. కానీ కామన్గా ఇంట్లో వచ్చే ఈ ప్రతి జలుబు, తుమ్ముకి యాంటీబయాటిక్స్ వేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకా చేసేది ఏంటంటే పేరెంట్స్ మిస్టేక్, యాంటీబయాటిక్ కోర్స్ 5 రోజులు ఉంటే 2 రోజులు తగ్గంగానే మానేస్తారు అది వేయడం. ఇలా రిపీటెడ్గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యాంటీబయాటిక్కి మీ బాడీ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ టైం యాంటీబయాటిక్ మీ బాడీలో వేసినప్పుడు అది పనిచేయదు. సో ఇది ఒక మిస్టేక్ చేస్తారు. సో యాంటీబయాటిక్స్ని ఏదో పిప్పర్మెంట్లు, చాక్లెట్ల లాగా వాడేయకుండా ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నీడెడ్.
లేదు ఇలాంటి ఆల్ కామన్ కేసెస్లో చక్కగా హోమియో యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉందనుకోండి కిడ్స్‌లో, వాళ్ళకి హోమియోలో ఏమైనా మెడిసిన్ ఉందా ఇమ్యూనిటీ పెంచడానికి? ఇమ్యూనిటీ పెరగడం అంటే ఏంటి, వాళ్ళకి డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ మనం పెంచాలి. అంటే ఫస్ట్ నీ బాడీని న్యాచురల్గా మనం ఫైట్ చేసుకొనివ్వాలి. అలా చేసుకొని ఇచ్చే మెడిసిన్సే మనం హోమియోలో ఇచ్చేదన్నమాట. సో నేను ఫీవర్ వస్తే ఫీవర్ని తగ్గించేసే మెడిసిన్, పారాసెటమాల్ ఏం చేస్తుంది, టెంపరేచర్ డౌన్ చేస్తుంది అంతే. కానీ నీకు ఫీవర్ ఏదైతే వచ్చిందో దాని కాజ్ నేను ట్రీట్ చేయట్లేదు కదా. సో ఇక్కడ మేమేం చేస్తామంటే రిపీటెడ్గా ఆ కిడ్కి ఫీవర్ వస్తుంది అని అంటే అసలు దేని వల్ల వస్తుంది, ఎలాంటి మార్పుల వల్ల ఫీవర్ వస్తుందో అది మేము తీసుకుని ఆ అండర్లైన్ కాజ్ని ట్రీట్ చేస్తాం. ఓకే. దట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. డెఫినెట్గా. ఓకే. సో ఇన్ఫాంట్స్ అప్పటి నుంచి కూడా హోమియోపతిని మనం యూజ్ చేయొచ్చా? చక్కగా 3 నెలల పిల్లల దగ్గర నుంచి ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు సేఫ్గా యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఎవరంటే వాళ్ళు ఇవ్వకూడదు, డెఫినెట్గా డోసేజ్ అనేది డాక్టర్ డిసైడ్ చేయాలి. ఓకే. అండ్ పిల్లల్లో విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సైన్స్ కనిపిస్తాయి? కామన్గా మనకి విటమిన్ డి తగ్గినప్పుడు గ్రోత్ ఏజ్లో ఉన్న పిల్లలు కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గ్రోత్ స్పర్స్ అనేవి ఉంటాయి అనమాట. బోన్ గ్రో అయ్యే టైంకి కాళ్ళు చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో వైటమిన్ డి సప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ డి 1 year వరకు డ్రాప్స్ ఇచ్చేసి ఆపేస్తారు. కానీ ఇప్పుడు ఎండ్ అంతా పడట్లేదు, బయట అవుట్డోర్స్ లేరు అన్నప్పుడు రెగ్యులర్గా మీ పీడియాట్రిషియన్తో ఫాలో అప్ చేసి వైటమిన్ డి, జింక్ ఇలాంటివి మనం రెగ్యులర్గా సప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఈ జింక్ తగ్గినప్పుడే మనం పిల్లల్లో ఈ గ్రేయింగ్ అంటే తెల్ల జుట్టు రావడం. సో ఇప్పుడు మనం ఏంటి, స్కూల్లో ఉన్న పిల్లల దగ్గర నుంచే జుట్టు నెరిసిపోవడం చూస్తున్నాం. దీనికి రీజన్ కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఫస్ట్ మీరు పిల్లలకి ఆ ఫుడ్ అనేది పనిష్మెంట్ చేయడం వల్ల సగం పిల్లలు తినరు. తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్న అది మీరు కనుక్కోకపోవడం వల్ల మనం ఫస్ట్ చూసేదంటే ఈ జుట్టు నెరిసిపోవడం, గోల్డ్ బ్రిటిల్గా అయిపోతూ ఉంటాయి. B12 లాంటి తగ్గినప్పుడు పిల్లల్లో డార్క్ సర్కిల్స్ చూస్తూ ఉంటాం మనం. అండ్ ఈ నకల్స్ అండ్ ఈ ఎల్బోస్ బాగా డార్క్ అవుతూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా సిక్ అవుతూ ఉంటారు. విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఖచ్చితంగా రిపీటెడ్గా సిక్ అవుతూ ఉంటారు పిల్లలు. ఓకే. అండ్ కొంతమంది పిల్లలు పెరుగు తినరు, మజ్జిగ తాగరు, అది వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది లైఫ్ టైమ్. సో అది మానిపించాలంటే ఏం చేయాలి? అది కూడా అంటే ఇప్పుడు అప్పటి వరకు తిన్నారు, సడన్గా మానేశారు అని అంటే సో అక్కడ ఏంటి కాజ్ అనేది వాళ్ళకి టేస్ట్ నచ్చట్లేదా అదేనే ఐడెంటిఫై చేయాలి. బట్ బై బర్త్డే ఒకవేళ వాళ్ళు తినట్లేదు అంటే వాళ్ళ చాయిస్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అందరూ అన్నీ తినేరు కదా. సో ఇప్పుడు ఆ పెరుగు నుంచి వచ్చే కాల్షియం ఒకవేళ వాళ్ళు రాగి జావ తాగుతున్నారంటే ఓకే, ఆ కాల్షియం వెళ్తుందా లేదా చూసుకోవాలి. ప్రోబయాటిక్స్ కోసం చక్కగా మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని బాగా ఇచ్చారు, ఇడ్లీ, దోశ అలాంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తింటున్నారంటే పెరుగే తినేయాలి అని వాళ్ళు వెంట పడక్కర్లేదు. ఓకే. అండ్ చిన్నపిల్లల్లో కామన్గా చూసే డిసీజెస్ కానీ లేకపోతే కామన్గా చూసే ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? కామన్గా ఫస్ట్ వచ్చే వెంటనే ఇన్ఫెక్షన్స్. స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు అంటే హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా చూస్తాం అనమాట. మౌత్ చుట్టూ, చేతులు, కాళ్ళ మీద చిన్న చిన్న బ్లిస్టర్స్ అంటే నీరు ఉన్న బుడగలు లాంటివి చిన్న చిన్న వస్తాయి అనమాట. నోట్లో అల్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. అది చాలా ఇన్ఫెక్టివ్ అనమాట. డ్రాప్లెట్స్ అంటే వాళ్ళు నోట్లో తుంపర్లు పడినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది. అందుకే స్కూల్స్లో పిల్లలు ఉన్నప్పుడు బాగా ఎక్కువగా చూస్తుంటాం. దాంట్లో హై ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్, బాగా నీరసపడిపోవడం ఇలాంటివన్నీ చూస్తాం. అలా ఉన్నప్పుడు పిల్లల్ని ఖచ్చితంగా ఇంట్లో పెట్టి, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వనివ్వకుండా మనమే ఆపాలి. అది మనకు రాదు, పిల్లల వరకే ఉంటుంది. సో అది మోస్ట్ కామన్గా చూస్తాం. డెఫినెట్గా సీజనల్ ఫీవర్స్, కోల్డ్స్, కాఫ్స్ ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. సో ఇలాంటిది ఏది వచ్చినా ఇన్ఫెక్షన్స్ అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళని ఇంట్లో పెట్టి వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, అది మనం స్ప్రెడ్ అవ్వనివ్వకుండా. సెకండ్, అది గ్రోత్ అయ్యే కొద్దీ అంటే ఇప్పుడు వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల విటమిన్ డి ఉంటే రికెట్స్ అనే ప్రాబ్లం వస్తుంది. కాళ్ళల్లో బోన్స్ ఇలాగా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట, రికెట్స్ అని అంటాం. సో ఇలాంటి ఒక కండిషన్స్ చూస్తూ ఉంటాము. అండ్ ఇలా ఫ్యామిలీ అంటే ఇలా రికరెంట్గా ఉన్నప్పుడు ఆస్తమా, నిమోనియా, బ్రాంకైటిస్ ఇలాంటి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అనేది కూడా మనము చూసుకోవాలి. స్కిన్ ర్యాషెస్, ఎగ్జిమా, చిన్నపిల్లల్లో సోరియాసిస్ తక్కువ బట్ ఎగ్జిమా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఫుడ్ అలర్జీస్ వస్తూ ఉంటాయి కామన్లీ. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే అసలు పాలే పడకపోవడం, పాలు తాగిన వెంటనే మోషన్స్ అయిపోవడం, కడుపు నొప్పి అనడము, వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా అవుతూ ఉండొచ్చు. చిన్నపిల్లలకి డైపర్ ర్యాషెస్ వచ్చినా లేకపోతే స్కిన్ మీద ఏమైనా ఎలర్జీస్ లాంటివి ఏమైనా వచ్చినా కూడా ఆ టైంలో పేరెంట్స్ ఏం చేయాలి? దానికి కామన్గా ఏంటంటే మార్కెట్లో స్టిరాయిడ్ క్రీమ్స్ తీసుకుని పూసేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎప్పుడో ఏదో ఇన్ఫెక్షన్కి పీడియాట్రిషియన్ ఎప్పుడో ఇచ్చి ఉంటారు,
అది ఇంకా అది అబ్బాయి వాళ్ళు రాయంగానే రేపు తగ్గిపోయిందని ఇంకా ఏది వచ్చిన స్కిన్ మీద అదే స్టిరాయిడ్ క్రీమ్ యూజ్ చేస్తారు. ఆ స్టిరాయిడ్ క్రీమ్ స్కిన్లోంచి వెళ్ళి బాడీలో బ్లడ్ సప్లైలో కూడా కలుస్తుంది. అది పైన పూసినంత మాత్రాన పైనే ఉండదు. ఇప్పుడు పీడియాట్రిషియన్స్ అరిచరిచి మొత్తుకొని చెప్తున్నారు అలా స్టిరాయిడ్స్ వాడకండి, యాంటీ ఫంగల్స్ వాడకండి, యాంటీ మైక్రోబియల్స్ అలా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడకండి అని. ఇలాంటప్పుడు హోమియోలో క్యాలెండ్యులా అనేది ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, సేఫ్గా చక్కగా ఇలా ఎక్స్టర్నల్గా ఏమైనా అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా డైపర్ ర్యాష్కి కానీ ఇప్పుడు దెబ్బలు తగిలించుకొని వచ్చినా అలా ఉన్నప్పుడు ఆయింట్మెంట్ యూస్ చేయొచ్చు. ఓకే. కొంతమంది పిల్లలకి బెడ్ మీదే వాళ్ళకి యూరిన్ పాస్ చేయడం అలవాటుగా మారిపోతూ ఉంటుంది. సో అది మానిపించాలంటే ఏం చేయాలి? సో ఈ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ రీజన్ ఏంటంటే కొంతమంది పిల్లలకి తెలుస్తుంది వాళ్ళకి వస్తున్నట్టు, బట్ ఆపుకోలేరు, అర్జెంట్ కాంటినెన్స్. సో వాళ్ళకి ఆపుకోలేరు. ఇంకొకళ్ళకి ఏంటంటే అసలు తెలియని కూడా తెలియదు. ఇలాంటి పిల్లల్లో ఫస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ముందే వాడికి ఎంబారెసింగ్గా ఉంటుంది అది అలా చేస్తున్నాము అని. ఇలా ఉన్నప్పుడు పేరెంట్స్ ఇంకా ఉల్టా తిట్టేసి మొత్తం పాడు చేసేసావు ఇది చేసినప్పుడు అది ఆ ఫియర్ అనేది ఇంకా ఎక్కువైపోయి ఈ హ్యాబిట్ తగ్గకపోగా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓ ఇట్స్ ఓకే, వాళ్ళు మిస్టేక్ చేసావు కదా, మనం దీన్ని కరెక్ట్ చేయడానికి ఏదైనా చేద్దాము అనేది పిల్లలకి ఫస్ట్ ఆ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్స్ చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లం కాజ్ చేస్తాయి అన్నమాట. సో షుగర్స్ అనేది ఎంత తగ్గిస్తే ఈ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం అనేది తగ్గించవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ 6 PM తర్వాత ఒక చిన్న గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ ఇవ్వద్దు. ఓకే. అలా ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్ అనేది తగ్గినప్పుడు యూరిన్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే నైట్ ఒక టైంకి లేపి తీసుకెళ్ళడం అలవాటు చేయాలి. సో ఇది ఏమవుతుందంటే రాను రాను మీ బాడీకి బయాలజికల్ క్లాక్ లాగా టైంకి మెలకు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క టైం పట్టొచ్చు. మీ పిల్లడికి 6 months పట్టొచ్చు, ఇంకోళ్ళకి 1 year పట్టొచ్చు. పేషెంట్గా మీరు ఆ పిల్లలకి ఆ టైం ఇవ్వగలగాలి. ఇలా ఉన్నప్పుడు ఈ లోపల వాళ్ళ బ్లాడర్ స్ట్రెంగ్తన్ అయ్యి, ఇంకొకటి ఏంటంటే యూరిన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ హోల్డ్ చేయమని చెప్పాలి, కెగెల్స్ లాగా చేయించాలి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పెల్విక్ ఫ్లోర్లో స్ట్రెంథనింగ్ అనేది అవుతుంది అనమాట, వాళ్ళకి ఆన్ ఆఫ్ చేయడం. సో అది కూడా నేర్పించాలి. ఓకే. ఫస్ట్ సైకలాజికలీ సపోర్ట్ చేయాలి వాళ్ళని. ఓకే. కొంతమంది పిల్లలకి గోళ్ళు నమలేసుకోవడము, లేకపోతే తమ్ముని నోట్లో పెట్టేసుకొని అలాంటి అలవాట్లు ఉంటాయి. అవి మాన్పించాలంటే ఏం చేయాలి? అది జస్ట్ అంటే నార్మల్ బిహేవియర్ కిందకే వస్తుందా, లేకపోతే ఏమైనా సైన్స్ అవి? సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్లీ ఇలాంటివి గోల్డ్ కొరికేసుకుంటున్నారంటే వాళ్ళు ఏదైనా స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు చేస్తారు. థమ్ సకింగ్ చేస్తున్నారంటే వాళ్ళకు ఒక కంఫర్ట్ మిస్ అవుతుంటే చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ రోజంతా ఇంట్లో ఉండట్లేదు, వాళ్ళని ఎవరో ఒక కేర్ టేకరో లేకపోతే పేరెంట్సో అబ్యూజివ్గా ఉన్నారు, వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేనప్పుడు యాజ్ కిడ్స్ వాళ్ళకి ఆ సక్లింగ్ రిఫ్లెక్స్, చిన్నప్పుడు మిల్క్ తాగినప్పుడు ఆ సక్లింగ్ చేస్తుంటారు, ఆ కంఫర్ట్ వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటారు అనమాట. సో వాళ్ళు ఆ ట్రామా నుంచి బయటపడడానికి ఆ సక్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. సక్లింగ్ ఈ 1 year ఏజ్ గ్రూప్ పళ్ళు వచ్చే లోపల చేస్తే ఓకే. పళ్ళు వచ్చిన తర్వాత చేస్తే ఏమవుతుందంటే ఇలా పైకి ప్రెస్ చేయడం వల్ల జా షేప్ మారిపోయి టీత్ వంకర్ టింకర్ లాగా రావడము, మూత ఎత్తైపోవడము ఇలాంటివి అవ్వచ్చు అనమాట. సో వాళ్ళు ఎన్ని రోజుల వరకు ఈ సక్లింగ్ చేస్తున్నారు అనేది చూడాలి. బిహేవియర్లీ గోల్డ్ కొరుకుతున్నారంటే ఎలాంటి టైంలో చేస్తున్నారు, ఇది అబ్నార్మల్గా అవుతుందంటే అసలు ఫస్ట్ ఇలా చేయడానికి వాళ్ళ బిహేవియరల్ రీజన్స్ ఏంటనేది ఫైండ్ చేయాలి. ఇంకోటి పళ్ళు కొరుకుతూ ఉంటారు నిద్రలో ఉన్నప్పుడు. ఇదేంటంటే మోస్ట్లీ అడినాయిడ్స్ అనే కండిషన్ ఉన్న పిల్లల్లో ఎక్కువగా చూస్తాం అనమాట. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే గురకబెట్టేటప్పుడు ఆర్ వామ్స్ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు కూడా పళ్ళు కొరుకుతూ ఉంటారు. హోమియోపతి అని అంటే అది చాలా లాంగ్ టైం టేకింగ్ అని అంటారు. బట్ ఒక 2-3 days వాడేసి పిల్లల గురించి ఎస్పెషల్లీ 2-3 days వాడేసి దాని మీద గివప్ ఇచ్చేస్తారు, పిల్లలు ఎటువంటి చేంజ్ లేదు అని చెప్పి పేరెంట్స్. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఏదైనా హోమియోలో అంటే పిల్లలనే కాకుండా మనం చూసుకుంటే మీకు వచ్చిన డిసీజ్ డ్యూరేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అంత ఉంటుంది. సో ఇప్పుడు మనం కామన్గా చూసుకుంటే అంటే ఇది పిల్లలనే కాదు పెద్దవాళ్ళలో చూసుకున్నా కూడా ట్రీట్మెంట్ అనేది మీకు వచ్చిన డిసీజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ లాంటివి ఉంటే అవి మనకి హాఫ్ డే లోపలే మనం రియలైజ్ అవుతాం కదా. అలాంటి వాటికి అలానే 30 minutes నుంచి హాఫ్ డే లోపల తగ్గిపోయే మెడిసిన్స్ కూడా ఉంటాయి హోమియోలో. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను అడినాయిడ్స్ కానీ టాన్సిలైటిస్ కానీ ఇలాంటిది గ్రేడ్ని బట్టి 6 months to 1 year కూడా పట్టచ్చు. ఎగ్జిమా లాంటివి అలా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్ డెఫినెట్గా లాంగ్ ఉంటుంది. బట్ అందుకే ఇలాంటి ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ ఏది వచ్చినా మేమేం చేస్తామంటే కామన్గా మా పేషెంట్స్కి ఇంట్లో ఒక కిట్ లాగా, హోమ్ కిట్ లాగా ఇస్తామన్నమాట. దాని మీద ఫీవర్, మోషన్స్, వామిటింగ్స్ అని లేబుల్ చేసిస్తాం. పేరెంట్స్ హ్యాపీగా ఇంట్లో అంటే మేము అవైలబుల్గా లేనప్పుడు కూడా చక్కగా ఇంట్లో అది పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. మ్యామ్ లాస్ట్గా మీ సజెషన్ పేరెంట్స్ అందరికీ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ మనం ఉన్నది చాలా. సో ఏంటంటే పక్కన నైబర్స్ పిల్లల కంటే మన పిల్లలకి 2 ఎక్కువ తెలిసి ఉండాలి అని చెప్పి
పొద్దున్న స్కూల్, తర్వాత స్కేటింగ్ క్లాస్, తర్వాత బాస్కెట్బాల్ క్లాస్, తర్వాత మ్యూజిక్ క్లాస్, తర్వాత డాన్స్ క్లాస్ అని రోజంతా వాళ్ళని ఏదో ఒక క్లాస్లో పడేస్తారు. సో ఫస్ట్ మీ చైల్డ్ ఒక 3+ years ఉన్నప్పుడు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలం. సో అలా ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి ఆ ఒక్క స్కిల్ డెవలప్ చేస్తే చాలు. వాళ్ళని ఏదో రుద్దేయడానికి వాళ్ళ మీద స్ట్రెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటాం వాళ్ళకి స్ట్రెస్ లేదు అని. సో మీరు ఈ ఏజ్ నుంచి ఇచ్చే స్ట్రెస్సే దాని డెఫినెట్గా బిల్డప్ అవుతుంది. అది వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకా దెబ్బతీస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం స్ట్రెస్సే మెయిన్ రీజన్ అని చెప్పేది. ఇది కాకుండా సెకండ్, మీరు యాజ్ పేరెంట్స్ మీ జనరేషనల్ ట్రామాని హీల్ చేసుకోకపోతే అసలు పిల్లల్ని కనకండి. ఎందుకంటే మీకుంటే ఏవో ట్రిగర్స్ యాజ్ పేరెంట్స్, అది కోపం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఏది ఉన్నా అది మీరే హీల్ చేసుకోలేకపోతే రేపు పొద్దున మీ పిల్లలకి ఏం విలువలు నేర్పిస్తారు? సో ఫస్ట్ యాజ్ పేరెంట్స్ మీరు హీల్ అవ్వాలి. అంటే నా కోపంని నేను ఎక్స్ప్రెస్ చేయకుండా దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి ఫస్ట్. ఎందుకోసం? సో మీ ఎమోషన్స్ మీద మీకు ఒక కంట్రోల్ ఉన్నప్పుడే మీరు పేరెంట్స్ అవ్వండి. ఏదో సొసైటల్ ప్రెషర్కి పడి పిల్లల్ని మాత్రం కనొద్దు. కానీ వాళ్ళని ఇలా సొసైటీ మీద వదిలేస్తే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ జనరేషన్ ఆఫ్ కిడ్స్ ఎలా ఉన్నారు. నో రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళకి ఏం చేయాలన్న క్లారిటీ లేదు. అదొక ట్రెండ్స్ మీద పడి ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి ఇంటి నుంచి ఆ వాల్యూస్ లేవు. సో ఈ నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ అయినా కూడా ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇప్పుడు చాలా మంచి చేంజ్ వచ్చింది. కల్చర్స్, వాల్యూస్ అన్నీ నేర్పిస్తున్నారు. అది ఎందుకంటే మీరు హీల్ అయినప్పుడు. సో మీరు మీ ఫైట్స్ని ఎలా రిజాల్వ్ చేసుకుంటారు? మీరు కొట్టేసుకుంటే అది మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయడము, పేరెంట్స్ పిల్లల ముందే కొట్టేసుకోవడము, ఇలాంటివన్నీ చేసినప్పుడు యాజ్ పేరెంట్స్ రెస్పెక్ట్ ఉండదు పిల్లలకి. సో ప్లస్ ఆ ట్రామా వాళ్ళకు కూడా క్యారీ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుని తర్వాత పిల్లల్ని కనండి. వాళ్ళ చాయిసెస్ రెస్పెక్ట్ చేయండి. మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కి వాళ్ళు రీచ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయండి. So okay ma'am, thank you so much for coming today and thank you so much for giving us so valuable information. Thank you.